మాంసం పెట్టే చోట బెల్లం అన్నము బాగుంటుంది, మంచిది. అది మద్యం పెట్టే చోట రాగి చెంబులో కొబ్బరి నీళ్లు పోస్తే 25 నిమిషాల తర్వాత చూస్తే అది మద్యం కన్నా చాలా దారుణంగా తయారవుతుంది. ఇలాంటివి మైథునం అంటారు కదా, అంటే గురువు శిష్యురాలతో చేసే అన్నమాట పూజలో. దాని బదులు ఎంగిలి పాలను శిష్యురాలకి ఇచ్చినా కూడా అది అంతనే ఉంటుందన్నమాట. ధైర్యే సాహసే, సాహసం చేసేందుకోసం ధైర్యంతో కూర్చొని మనకి అక్కడ కూర్చొని రుద్రుడిని ఆరాధన చేసి ఆయనకి మనసా ఇచ్చా చేసేది ఉంటుందన్నమాట. జోరుకు వేయడం ఇట్లాంటివన్నీ ఉంటాయి. మీలాగా ఇప్పుడు మీ జుట్టు, మీ బొట్టు, మీ దండలు చూస్తే చిన్నపిల్లాడు చూస్తే వాడు గుక్కబట్టి ఏడుస్తాడు అన్నమాట. మిమ్మల్ని చూస్తే కదా కాబట్టి ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తాడు మమ్మల్ని చూస్తే? వినండి బాగా, దండలు ఏంటివి వినండి. పిల్లలు ఏడ్చరా? భయపడరా? మూత్రం పోసుకుంటాడు వాడు ఆగడే. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాం కుశపుష్పభాన చాపాం అణిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయేత్ భవాని. నేనే భవాని. విద్యలన్నీ ఉపకారం కోసమే. ఈ విధంగా ఎందుకు తయారైనాను? నార్మల్ మీయాకంటే నేను కోటు బూటు వేసుకుని సూట్ వేసుకుని ఉండొచ్చు కదా. నా జీవితాన్ని నేను పరాల కోసమై నేను డెడికేట్ చేసి నేను సాధనలు చేసుకొని ఇప్పుడు ఈ విధంగా ఉన్నా. సాత్విక విద్యలు ఉండగా తాంత్రిక చెప్తున్నా సమాజంలో ఖచ్చితంగా అవసరం. 100% అవసరమే. ఇది ఎందుకు? స్తంభనం చేయాలా, ఆకర్షణ చేయాలా, గ్రహ సంబంధం ఉచ్చారణ చేయాలంటే ఇవి కానే కావాలా. అంటే ఇది ఢమరుగము. దీంట్లో నుంచినే వేదాలు మంత్రాలు ప్రారంభమైన శాంతాకారం మాట వినడం లేదు మీకు? వినిపించడం లేదు. అదే వినడం లేదు, మీ మంత్రానికి మాట వినడం లేదు. అది పోయింది. కోట శ్రీనివాసరావు పొలిటికల్ లీడర్. చిన్న మైనర్ బాలికను ఈ తాంత్రికం ద్వారా అది పెళ్లి చేసుకుంటే ఆయనకు రాజకీయ జీవితం బాగా మెరుగ్గా ఉంటుంది అనే ఉద్దేశం. అది ఏ తాంత్రికం కిందకి వస్తుంది? అది చాలా మంది కేసెస్ ఇప్పుడు ఇట్లానే అయింది. వశీకరణం. ఇదేమైతుంది, అమ్మాయి తెలియకుండానే వేరే వాళ్ళ వల్ల పడుతుంది. వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే ఎక్కడ ఉండగలరు? అక్కడ ఆ ఇంట్లోనే ఉండలేరు సరిగ్గా, ఈ ఇంట్లో ఉండలేరు సరిగ్గా. అదేంత సపోర్ట్ ఎవరు రారు వీళ్ళకి. అట్లాంటి వివాహం అవసరం లేదు. ఇద్దరిని విడగొట్టారు, ఎంత మందిని కలిపారు? చాలా మంది, లెక్క లేదు దాంట్లో. అసంఖ్యంగా నేను చేశాను అట్లాంటి కార్యక్రమం. ఎంతమంది అన్యోన్య దంపతులు విడగొట్టారు? అన్యోన్య దంపతులు ఎందుకు విడగొడతాం? ఏం చెప్తారు నాగరాజు గారు మీరు? ఏం లేదా, కలపడానికే మన విద్య. నా విద్య కలపడానికి, ఉపకారానికి, కానీ విడగొట్టేదానికి కాదు. పాపం కాషాయం ధరించిన నాయకులు మాత్రం వంగి సాష్టాంగ నమస్కారాలు చేస్తారన్నమాట. అది కాషాయం పవర్. ఓకేనా? మరి అలాంటి కాషాయం పవర్ పెట్టుకొని ఖద్దరు జోలికి వెళ్తానంటారండి మీరు? రెండు ఉంటే బాగుంటుంది కదా. ఇంకా ఓకే, అంటే ఖద్దరు ధరించి, అంటే పగలు ఖద్దరు రాత్రి కాషాయము లేదు. నా ఊర్లో నేను చాలా బాగా చేయాలి. పగలు ఖద్దరు అలాగే అనుకోండి. అంతే. ఇలాంటి విద్యలు చేస్తున్నారనే కామాఖ్య టెంపుల్లో ఇటీవల మీలాంటి ఒక ఆస్ట్రాలజర్ని, వామాచారపద తాంత్రికుడిని ఆలయంలోంచి వెళ్ళగొట్టారు. తెలుసా మీకు? కామాఖ్యకి వెళ్తాను. కామాఖ్యలో అమ్మవారు బగళాముఖి హోమం చేస్తాను నేను. ఓం హ్రీం బగళాముఖి సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాన్ కీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహ అని. ఆ పూజలతో అంతులేని సంపద సొంతమవుతుందా? ఆ పూజలతో అప్పుల భారం నుంచి విముక్తి కలుగుతుందా? ఆ పూజలతో శత్రువులపై విజయం సాధించొచ్చా? ఈ ప్రశ్నలన్నింటికీ ప్రముఖ ఆస్ట్రాలజర్ సందీప్ శర్మ అవును అని బల్లగుద్ది చెప్తూ ఉన్నారు. వామాచార పూజా విధానాలను కొంతమంది వ్యతిరేకిస్తున్నా అది వారి తెలియనితనమని కొట్టిపారేస్తూ ఉన్నారు. అనాదిగా కొనసాగుతున్న ఈ పూజా విధానంపై సందీప్ శర్మతో ఈరోజు మరింత లోతుగా చర్చిద్దాం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. మనతో ఉన్నారు ప్రముఖ వామాచార తాంత్రికవేత్త, ఆస్ట్రాలజర్ అయిన సందీప్ శర్మ గురూజీ. నమస్తే గురుగారు. నమస్తే నాగరాజ్ గారు. నమస్కారం. సార్, నేను ఇప్పటికి ఇది 3వ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడము. సార్, నాకు తెలుసుకోవాలన్నా, అసలు ఈ వామాచారము అంటే ఏంటి? వామాచార పద్ధతి అంటే ఏంటి అసలుకి? శివుడు మనకి 3 రకాలైనటువంటి ఆరాధనకి విశేషమైనటువంటి వాళ్ళు శివుడు. తామసానికి, రాజసానికి, సాత్వికానికి. ఈ వామాచార పద్ధతి ఏంటంటే తామసికంగా ఆరాధన చేసే తీవ్రమైనటువంటి స్థాయిలో, తీవ్రమైనటువంటి స్థానాల్లో కూర్చొని మంత్ర, తంత్ర, యంత్రము, ఔషధము ఈ ప్రక్రియలతో పంచమా ఆకార స్థితిలో చేసేటువంటిది చెప్తారు. దాన్ని వామాచారం అంటారు. విశేషంగా ఏమంటే దక్షిణాచారము,
అయిన తర్వాత కౌలాచారము, అదైన తర్వాత సాత్వికారాధన, రాజస విద్య. దీనికంటే ఉత్తమమైనది ఏంటంటే వామాచార విద్య అంటారు. ఎందుకు? ఇందులో వామాచారంలో ఏమవుతుందంటే తత్క్షణానికి వాళ్ళకి రిజల్ట్లు వస్తాయి. తత్క్షణానికి ఆరోగ్య విచారంలో కానీ, వివాహం అయ్యేప్పటికీ కానీ ఈ వామాచార పద్ధతిలో ఆకర్షణ అనేటువంటిది విశేషమైనటువంటి పాత్ర తీసుకుంటుంది. ఇందులో దేవతలను చెప్తా వస్తున్నారు. అంటే దేవతలు ఎవరెవరు దీనికి అంటే వామాచారం అంటే ఒక ఆచారము, రాత్రికాలంలో చేసేటువంటిది. కాళరాత్రి దుర్గా, కాళరాత్రి భైరవుల్ని ఉద్దేశం చేసి దాన్ని సాధన చేసి దాని ద్వారా భైరవుల ద్వారా బాధితులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సొల్యూషన్ అంటే వాళ్ళకి ఉత్తమమైనటువంటి పరిష్కారం చేసేటువంటిది వామాచారం అని. ఈశ్వరుడు విశేషంగా చూడండి, ఈశ్వరుడు విశేషంగా శంభు అంటారు ఈశ్వరుణ్ణి. అంటే భోలానాథుడుని. అంటే భూతాలకంతా కూడా ఆయన ఈశ్వరుడు విశేషం అన్నమాట. సో ఆ విధంగా వామాచారం అంటే ముఖ్యంగా అమ్మవారు భైరవ అంటే రుద్ర, అమ్మవారు కాళి, రుద్రుడు కాళి. ఈ ఆరాధనని మనం వామాచారం అంటారు. ఇందులో విశేషమైన అన్ని దేవతల యొక్క ఆచారము ఇందులో ఉన్నాయి. ఏ విధంగా అయితే ఇప్పుడు మనకి ఆంజనేయ స్వామి, రాముడు ఇలా ఎలా అయితే ఉన్నాయో మనకి విశేషమైన దేవతలు ఎవరైతే ఉన్నారో అదే విధంగా వామాచారంలో కూడా అదే దేవతల స్వరూపాలు వేరు విధంగా ఉంటాయి. ఆ విధంగా ఆరాధన చేసేదాన్ని వామాచారం అంటారు. విశేషమైన ఫలితాంశాలు ఇస్తాయి. వామాచార పద్ధతి అంటే తాంత్రిక పద్ధతి అంటారు. అవును. బీజాక్షరాలు, యంత్రము, ఔషధము, క్రియ, తంత్రము ఇవన్నీ క్రియ. అంటే దక్షిణ పద్ధతి ఒకటి ఉంది. అంటే ఇది సాత్వికము. దక్షిణ పద్ధతి ద్వారా సాత్వికంగా కూడా చేయవచ్చు అని ఆదిశంకరాచార్యులు చెప్పారు. మీకు తెలుసు ఆదిశంకరాచార్యులు. ఓకేనా? మీరు వామాచారం అంటారు అనమాట. వామాచారంలో ఏం పెడతారు? మద్యము, మాంసము, మత్స్యము, మైథునము, ఇంకోటి ఏంటి మంత్రము. ఈ 5 అంటారు అనమాట. ఈ 5 పద్ధతుల్ని కూడా సాత్వికంగా అంటే దక్షిణ పద్ధతిలో చేయొచ్చు కదా అసలుకి? అవును, చేస్తాము. మరి ఎందుకు విశేషమైన చేస్తారు? ఎందుకు ఇవే చేయం మేము? ఆ వ్యక్తి యొక్క సమస్యను బట్టి అది వైదికం చేయాలా, రాజసం చేయాలా, శ్రీ విద్య నవావరణము కౌలాచారం చేయాలా, వామాచారం చేయాలనేది ఆ వ్యక్తి పట్ల డిసైడ్ అయి ఉంటుంది. గ్రహ సంబంధం గ్రహం బట్టి ఉంటుంది. ఇప్పుడు నమ్మరా, గ్రహం బట్టి ఉంటుంది. ఏమి తతో భూత ప్రేత పిశాచ యక్ష యమదూత శాకిని ఢాకిని ఇవన్నీ కూడా కేటగిరీస్. అంటే ఏమి మనకి సైకాలజీలో ఎలాగైతే మనసుకి ఇబ్బంది అయితే ఇప్పుడు దాన్ని మెంటలీ అబ్నార్మల్లో లేదంటే ఫిజియో అంటే ఏమి మనసు అంటే వాళ్ళకి ఇది లేదని చెప్పి టాబ్లెట్స్, అదే విధంగానే ఏమి ఇది లేదని కొంతమంది మానసికంగా ఉంటారు కదా, గ్రహం పట్టేది అంటారు, దయ్యం పట్టింది అంటారు. అంటే వాళ్ళు ఉద్రేగము, ఊగేది, ఆడేది. దయ్యం ఉందా? ఖచ్చితంగా, ఎందుకు లేదు. గాణగాపురం చూసి మీరు వెళ్ళండి. గాణగాపురంలో మన గాణగాపురం అని ఉంది. ఆ గాణగాపురంలో మీరు చూస్తే ఇట్లా అమ్మాయిలు గ్రహం పట్టిండే వాళ్ళు ఇట్లా వేలాడుతూ ఉంటారు గోడలకి. మానసిక పరిస్థితి అదే మానసిక పరిస్థితికి అప్పుడు గ్రహం అంటారు. అదేమి భూత, తతో భూత, ప్రేత, పిశాచ, యక్ష, యమదూత. మేము అదే కదా, ఇంకా మేము చదువుకునేది అదే కదా. మీరు తాంత్రిక విద్య, అదే విద్య ఇట్లాంటివంటి పోగొట్టేదాన్ని వామాచార విద్య. మాంసం పెట్టచ్చు అంటారు వామాపాచార పద్ధతిలో. దక్షిణ పద్ధతిలో ఏం చేయొచ్చు? మాంసం బదులు బెల్లమన్నం పెడతారన్నమాట. అంటే స్వీట్ పెట్టచ్చు అన్నమాట. ఓకేనా? మీకు క్లియర్ గా చెప్తాను చూడండి. 3 ఆచారాలు. దక్షిణాచారం మన ఇంట్లో గోవుకు సంబంధించినవి, అంటే ఫలాలు, పండ్లు, పాయసము ఇలాంటివండి భగవంతుని ఆరాధన చేసే ధూప దీప నైవేద్యాలు 16 ఉపచారాలు, 16 షోడశ ఉపచారాలతో ఆరాధన చేసే దేవతని దక్షిణాచారం. ఓకే. అదే విధంగా రాజస విద్య. రాజస విద్య అంటే ఛత్ర చామరాలు, చామరము, ఛత్రము, రాజస విద్య, గజారోహణము, ధ్వజారోహణము, ఇవన్నీ 64 విద్యల్ని కలుసుకొని చేసేది రాజస విద్య. రాజు ఎలాగైతే కిరీటం పెట్టుకుంటారో, తిలకం పెట్టుకుంటారో, ఈ విధంగా దేవతను అలంకారం చేసి ఆరాధన చేసేదాన్ని రాజస విద్య అంటారు. ఇంకా వామాచారం అంటే దేవతలు రాత్రికాలంలో క్షుద్రం, అవి రాత్రికాలంలో శక్తులు, రాత్రికాలంలో శక్తుల్ని ఆరాధన చేసేదాన్ని వామాచారం అంటారు. ఇందులో ఏం భేదభావం లేదు. మీరు నాగరాజు గారు మీరు చూడండి, దేర్ ఇస్ నో ఏమి విభిన్నం లేదు. ఏమి అన్ని ఒకటే. ఇది తప్పు, ఈ విద్య తప్పు, ఆ విద్య తప్పు ఏం లేదు. 64 విద్యలు ఉన్నాయి. ఒక్కటి సందీప్ గురూజీ గారు తప్పని నేను అనట్లేదు. మాంసం పెట్టే చోట తీయన్నం పెడితే బాగుంటుంది, మంచిది అది. ఓకేనా? లిక్కర్ అంటారు మీరు. ఓకేనా? మద్యం లిక్కర్ పెట్టే చోట
ఓకే, లిక్కర్ పెట్టే చోట, అదే మద్యం పెట్టే చోట మ్మ్. రాగి చెంబులో కొబ్బరి నీళ్లు పోస్తే 25 నిమిషాల తర్వాత చూస్తే అది మద్యం కన్నా చాలా దారుణంగా తయారవుతుంది అనమాట. మ్మ్. ఇలాంటివి మైథునం అంటారు కదా, అంటే మ్మ్. సెక్స్. మ్మ్. అంటే గురువు శిష్యురాలితో చేసే సెక్స్ అనమాట అది పూజలో. దాని బదులు ఎంగిలి పాలను శిష్యురాలకు ఇచ్చినా కూడా అది సెక్స్ చేసినంతనే ఉంటుంది అనమాట. ఇదన్నీ సాత్వికం అనమాట. ఇంకపోతే రక్త తర్పణ అంటే బొటికినేలను కోసుకొని మీరు అమ్మవారికి రక్తాన్ని చేయాలా, రక్తాభిషేకం అంటారు. దాని బదులు పసుపులో సున్నం వేసి నీళ్లు కలిపితే అది ఏమవుతుంది, ఎర్రగా అయిపోతుంది అవునా? కదా. మ్మ్. ఇది సాత్వికంలో చేయొచ్చు. ఇంకొకటి ఉంది అనుకో, మ్మ్. మేక బలులు, మ్మ్. జంతు బలులు, కోళ్ళు కూడా బలులు ఇస్తుంటాం మనము. మ్మ్. వాటి స్థానంలో మనం ఏం చేయొచ్చు అంటే ఆ. గుమ్మడికాయను, సొరకాయను కూడా కోస్తుంటారు కదా. అక్కడ గుమ్మడికాయను అవును. పగలగొడుతుంటారు, సొరకాయను కోస్తుంటారు కదా. మ్మ్. మ్మ్. అంటే ఇవన్నీ దక్షిణ పద్ధతులు, అంటే సాత్వికంగా చేసేటనమాట. వామాచార పద్ధతిలో ఇలా అంటే మ్మ్. ఇలా ఇంత భయంకరంగా జిగుప్సాకరంగా ఉంటేనే ఆ అమ్మవారి యొక్క అంటే దైవం యొక్క శక్తి మనకు సిద్ధిస్తుందా, ఈ విధంగా చేస్తే సిద్ధించదా అంటారు. అంటే సివిల్ పద్ధతిలో అంటే సాధారణ పద్ధతిలో చేస్తే మ్మ్. ఎందుకు రాదు శక్తి, ఇంత భయంకరమైన పద్ధతిలో మ్మ్. ఆ, మ్మ్. వామాచార పద్ధతిలో మ్మ్. ఇది మాంసము, మద్యము, మ్మ్. మైథునము, మంత్రము, మత్స్యము, వీటి ద్వారా ఎందుకు వస్తుంది అంటారు అసలుకి? చూడండి, అన్ని దాంట్లో సిద్ధి ఉంది, ఆ. అన్ని దాంట్లో సిద్ధి ఉంది. చేసుకోవాలా, దాన్ని సంపాదించుకోవాలంటే, దాన్ని తెలుసుకోవాలంటే మొదటికి ఫస్ట్ స్టార్టింగ్ ఏమైతుందంటే అవి జరుగుతాయి. ఆ, అంటే ఈ మీరు ఇప్పుడు దీంట్లో కొన్ని ఏమంటే కొన్ని స్థానానికి పోలా మేము, ఇంకా ఆ, మైథునము ఆ, ఇలాంటి దానికి పోలా. ఆ, ఏమంటే నేను బ్రహ్మచర్యం కాబట్టి ఇంకా దాంట్లోకి ఎంత వెళ్ళా, అది చేస్తేనే ఇది అవుతుందని ఏం లేదు. ఆ. సాధన ఉండాలా, ధైర్యే సాహసే, సాహసం చేసేందుకోసం ధైర్యం, ధైర్యంతో కూర్చొని మనకి శివుడు ఉండే స్థానం అంటే శ్మశానము, ఈశ్వరుడు వాసం అంటే శివాలయము, ఎత్తైన ప్రదేశాలు, ఆ, అక్కడ కూర్చొని భగవంతుడిని రుద్రుడిని ఆరాధన చేసి ఆయనకి ఆ, రుద్రుడిని ఆరాధన చేసేటప్పుడు ఇది మనసా ఇచ్చా చేసేది ఉంటుంది అనమాట. ఆ. ఈశ్వరుని మంత్రం చెప్పడము, జోరుకు వేయడము, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఆ. అలాగయి అన్ని చేస్తేనే ఇది అని ఏం కాదు, దాంట్లోనూ హంతంతాలుగా ఉన్నాయి. వివాహం అయితే నేను అప్పుడు అదే చేస్తాను. అది అప్పుడు ఏమైతుంది, మా వివాహం శిష్యురాలే చేస్తారా? మా శిష్యురాలే అప్పుడు మనకి ఈ విద్యలో వచ్చేదానికి అవుతుంది. అలాగా ఇవంతా చాలా జిగుప్సకరంగా ఉండవు. అంటే లేదు, అలాగేముండదు. చూడండి, దైవంతో మనము పూజ చేయాలా, దైవం నుంచి మనం కొంచెం శక్తిని సాధించాలా, ఆ, దైవంతో మనం మమేకమై ఉండాలి అంటే దక్షిణ పద్ధతిలో చేయొచ్చు. నా పూజలు చూడండి మీరు. ఆదిశంకరాచార్యులు ఎవరు? అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేసి ఆ, ఆయన అన్ని మన ధర్మాన్ని, మన వేదాల్ని, శాస్త్రాల్ని, ప్రమాణాల్ని ఆయన మళ్ళీ పునరుద్ధరణ చేసి ఆ. మన ధర్మాన్ని నిలబెట్టినటువంటి మహాపురుషులు ఆది శంకరాచార్యులు. అలాంటి ఆదిశంకరాచార్యులే సూచించిన, చొప్పిన, పాటించిన దక్షిణ పద్ధతికి వదిలేసి ఇంత భయంకరమైన పద్ధతిని మీరు ఎందుకు పాటిస్తున్నారు వామాచార పద్ధతిలో? అంటే నా సిద్ధి కోసమై, నా అలా సిద్ధి అది. చేస్తేనే సిద్ధిస్తుందా? అలా నా గురువులు ఏం చెప్పారో అదే చేస్తాను నేను. అది మర్మాలు ఇంకా మీకు చెప్పేది అవసరం లేదు, అవన్నీ చెప్పే అవసరం లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఎవరు మీ పంచమకారాలు గురువు? వచ్చేసినారు. పంచమకారాలు అందరూ చెప్తారు, ఇట్లా ఉంది ఇట్లా ఉంది ఇట్లా ఉంది, విమర్శలకు వచ్చారు. అయితే నా పూజలు చూడండి మీరు, ఆ, నేను చేసే పూజలు చూడండి ఎలా ఉంటాయి. వామాచారంలోని ఆచార పద్ధతిలో దేవతలు వేరే, ఇద్దరు శాభర మంత్రాలు వస్తాయి. ఇందులో ఆ. శాభర మంత్రాలు వస్తాయి, భైరవికి, భైరవునికి. సో ఇలాంటి శాభర మంత్రాలు విశేషంగా ఉంటాయి. అది ఎందుకు సాధన చేయకూడదు? అన్నీ చేయొచ్చు. 3 విద్యలు నేర్చుకోవచ్చు, 3 విద్యలు చేయొచ్చు. ఇలాంటి విద్యలు చేస్తున్నారనే కామాఖ్య టెంపుల్లో ఇటీవల మీలాంటి ఒక ఆస్ట్రాలజర్ని, వామాచార పద తాంత్రికుణ్ణి ఆలయంలోంచి వెళ్ళగొట్టారు, తెలుసా మీకు? ఏమో నాకు ఐడియా లేదు. అయితే నేను చెప్తాను చూడండి, నేను కామాఖ్యకి వెళ్తాను. కామాఖ్యలో అమ్మవారు బగళాముఖి హోమం చేస్తాను. నేను ఆ, బగళాముఖి హోమం చేస్తా. ఆ, అమ్మవారికి బెల్లం గుడాన్నం పెట్టి అమ్మవారిని ఆరాధన చేసి ఆ, మంత్రము చెప్పి అమ్మవారిని అక్కడ రాజస విద్యలో ఆరాధన చేస్తాం మేము. అక్కడ ఆ, రాజస విద్యలో అక్కడ అస్సాంలో నేను ఆ, అక్కడ మాకు పురోహితులు, మా సన్నిహితులు అందరూ ఉన్నారు. ఆ. అక్కడ మేము యజ్ఞాలు, హోమాలు చేస్తాం. అక్కడ అది రాజస విద్యలో చేస్తాం. ఉమ్, ఓం హ్రీం బగళాముఖి సర్వదుష్టానాం మ్. వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాం కీలయ ఉమ్, బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహ అని ఉమ్, ఈ మంత్రం ఇలా చెప్తే ఒక సిద్ధి. ఉమ్, ఈ మంత్రాన్ని ఓం హ్రీం బగళాముఖి సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ ఉమ్, జిహ్వాం కీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహ అంటే ఒక శక్తి. ఉమ్, ఇందులోనే ఎట్లా ఉంటాయని చూడండి శక్తులు అనేది ఉమ్. ఎలా పనిచేసే. విశేషంగా అందరికీ దీని మీద అవగాహన లేదు, ఉమ్, ఉందా లేదా అనే పరిస్థితిలో ఉన్నారు ఇంకా. ఉమ్. ఇవన్నీ వామాచార శాస్త్రాలు. పద్ధతి మీద. ఆ. ఆ, అదే విధంగానే ఆ, ఓం హ్రీం బగుళాముఖి సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాం కీలయ బుద్ధిం వినాశ హ్రీం హోం ఫట్ స్వాహ అంటే దానికి ఒక మంత్రం.
హుం పట్ స్వాహ అంటే మంత్రం ఒక రకం. అట్లా విద్యల్లో అక్కడ చేసేటువంటిది ఫట్ అంటే నాకు ఈడ గుండె రగులుతానే ఇది. అలా ఉంటాయి మంత్రాలు ఇవి సిద్ధి. గురుగారు, ఆమా. నాకు తెలిసి సాత్వికంగా వెళ్తే బాగుంటుంది. మంచిది. అన్ని నాకు యాది విభిన్న వేరే భరతుడు- భేదభావం అయితే నా వరకు లేదు నాగరాజు గారు. నాకు అన్ని ఒకటే. మరి ఈశ్వరుడే ఈ నాకు మార్గాన్ని అన్ని ఎందుకు విధాలుగా ఎంచుకున్నారు? ఈ ఏది? మార్గాన్ని మీరు ఎందుకు ఎంచుకున్నారు? దానికి జనాల భరతుడు తన ఉపయోగం. నాట్య శాస్త్రంలో ఒక మాట అంటారనమాట. ఓకేనా? ఉం. సాత్వికం శివం అంటారంట. శివం, అవును. సాత్వికం శివం అని అంటారు భరతనాట్య శాస్త్రంలో. ఆయన తన నాట్య శాస్త్రంలో భరతుడు అంటారు. వామాచారం సర్వోత్తమం అంటారు. నాకు దానికి ప్రమాణం చూపిస్తా. చూపెట్టండి. ప్రమాణం మీకు ఆ, చూపెడతా. అదే ఉత్తమమైన పని, చెప్పండి. ఉత్తమమైనటువంటిది అని మీరు చెప్పేసి కన్నడలో తీసుకొచ్చారు ఆ బుక్. మా కన్నడ అర్థం కన్నడ కాదు. నేను చూపించండి, చెప్తాను, పర్వాలేదు, తెలుగులో చూపించండి, ఆ? చూపించండి. ఆ. ఆ, ఇక్కడ నుండి ఈ విద్యలో వచ్చే సిద్ధికి మంత్ర సిద్ధి ఎలా చేయాలి ఆ, అదేదో వీరు చూపెట్టండి మాకు. చూపిస్తాను. చూడప్ప, ఆ, ఇవన్నీ కూడా రాజస యంత్రాలు ఉన్నాయి, ఇందులో రాజస విద్యలు ఉన్నాయి, సాత్విక విద్యలు ఉన్నాయి, అదే విధంగా దశమహావిద్యలు ఉన్నాయి, ఉం. శైవ యంత్రాలు ఉన్నాయి, మహావిద్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా విశేషంగా మంత్ర యంత్ర తంత్ర ఔషధాల్లో నడిచేటువంటిది. చూడండి, ఇది ఎందుకు ఉత్తమము అంటే, చూడండి, కాళీ యంత్రం ఎవరికైతే భీతి భయం ఏమి చేయలేకుండా ఉంటారు, వాళ్ళకి మానసికంగా వాళ్ళ పాపము అన్ని కుంగిపోయి ఉంటారు. ఉం. అచానక్గా కొడుకు చనిపోతే, అది తెలిసి చనిపోతే, అది ఇందువల్లనే అయింది అని చెప్పేసి ఆమెకి 100కి 100% ఆమెకు తెలిసి కొడుకు చనిపోయిన దానికి కారణాలు ఇంకోటి మరొకటి, ఆయనకి మంచి లోకంలో ఉండాలని చెప్పి ఆమె యజ్ఞం చేపిస్తుంది, హోమం చేపిస్తుంది. అలాంటి వాళ్ళకి ధైర్యం కావాలంటే కాళీ యంత్రం. ఇందులో కాళీలో కూడా 8 మంది కాళీలు ఉంటాయి. అష్టకాళి 8 మంది ఎవరెవరంటే ఆద్యకాళి, భద్రకాళి, రుద్రకాళి, దక్షిణకాళి, శ్మశానకాళి, రుండకాళి. ఇవి మహావిద్యలు ఇవి. అట్లా కాళీ యొక్క స్వరూపము, తారాదేవి యొక్క స్వరూపము. తారాదేవి ఏంది? తారాదేవి ఏమి అంటే విశేషంగా ఆత్మబలాన్ని విశేషమైన పెంచి ఆకర్షణ బలాన్ని ఇస్తుంది. ఈ యంత్రాన్ని సిద్ధి చేసి యంత్రం మనం పెట్టుకుంటే కానీ, ఇంట్లో పెట్టుకుంటే కానీ, తార యొక్క పవర్ఫుల్ ఎలా ఉంటుందంటే, వాళ్ళ సంతానానికి విశేషమైనటువంటి విద్య, జ్ఞానము, మేధస్సు, శ్రేయస్సు అనేది మనకి తారాదేవిలో కనపడుతుంది. అదేవిధంగానే షోడశి, అమ్మవారి షోడశి ఎలాగంటే భూమికి, భూతత్వానికి సంబంధించినది. భూదేవి భూమికి సంబంధించినది. ఏ వ్యక్తి అయితే ఒక దాంట్లో స్థిరంగా నిలబడాలి, స్థిరంగా ఉండాలి, ఉద్యోగ వ్యాపార వ్యవహార వాద స్థానాల్లో స్థిరంగా ఉండి ఇంకా అభివృద్ధి చెందాలి అంటే కనుక మనకి షోడశి. చిన్నమస్త, ఈ చిన్నమస్త అంటే మీరు చెప్పారు కదా వామాచరణలో అమ్మవారు, ఇది చిన్నమస్తాదేవి. ఆమె తలని ఇట్లా చేతిలో పట్టుకొని వాళ్ళ శిష్యులకి రక్తధార చేస్తుంది. అంటే ఈ కల్పన ఎలాగుంది? ఇది ఈ కల్పన ఎందుకు? ఇది ఏం చేస్తుంది అక్కడ అంటే సంహారం చేస్తుంది, శత్రువులను సంహారం చేస్తుంది. చండ ముండ నిశుంభులనే రాక్షసులు పూర్వానికి. ఇది భాగవతం, అమ్మవారిది, దేవి భాగవతంలో. అమ్మవారు చిన్నమస్తాదేవి కంఠాన్ని తీసుకొని చేతిలో పట్టుకొని రక్తధార చేస్తుంది, అంటే ఉపకారం చేస్తుంది. వామాచారాలు కూడా ఎందుకున్నాయంటే ఉపకారం కోసమే. ఎవరినో చంపేసేందు కోసము, ఎవరినో ఇది చేసేది, ఆకర్షణ చేసి వశీకరణ చేసి ఇట్లాంటివి కాదు. ఈ దీంట్లో చూపించేది, టీవీలో చూపించినవన్నీ కూడా అవి ఏమేమి కాదు. అట్లా దాంట్లో ఈ వర్డ్ ఒకటి తీసుకుంటారు, దాన్ని విస్తారం చేసుకుని వెళ్తారు, చూపిస్తారు అనమాట దానికి. అట్లా కాకుండా ఇది మహావిద్యలు చూడండి. అయిన తర్వాత చిన్నమస్త, ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం ఎలాగంటే, ఏ ప్రయోగం చేసిన వాళ్ళకి సర్పంతో, వృశ్చికంతో, మహిషం అంటే ఎనుమును కొట్టి చేసేది, కోడిని కొట్టి చేసేది ఇప్పటికీ ఉన్నాయి, చేస్తారు. అలాంటి వాళ్ళే దగ్గరికి వస్తారు. సర్పంతో సర్ప విషఛాయలు తెప్పించేది, విషం వేసేది, ఒక ముళ్ళు, గారములు దాంట్లోకి విషం తయారు చేసి దాన్ని కాళ్ళ చెప్పుల లోపల పెట్టేది. అది తొక్కుతానంటే ఏమైతుంది, ఆయనకి ఎక్కుతుంది అది విషయము. ఉన్నట్టు కాళ్ళు ఇది అయిపోతాయి, కాళ్ళు పడిపోతాయి, జీవం లేకుండా. తాంత్రిక విద్యలు, ఇవన్నీ తాంత్రిక విద్యలే. దానికోసం విద్యలు ఉండగా తాంత్రిక చెప్తున్నా, సమాజంలో ఖచ్చితంగా అవసరం, 100% అవసరమే. ఇది ఎందుకు? స్తంభనం చేయాలా, ఆకర్షణ చేయాలా, వాళ్ళకు ఉన్నటువంటి గ్రహ సంబంధం ఉచ్చాటన చేయాలంటే ఇవి కానే కావాలా. అర్థం. ఇది విశేషంగా ఉన్నటువంటి మహావిద్యలు. ఉత్తమం ఎందుకంటే దీని యొక్క కల్పన చూడండి. బగలాముఖి మంత్రం చదువుతారు కదా మీరు? అవును, అప్పుడే చెప్పాను కదా మీకు, బగలాముఖి మంత్రాన్నే ఒక్కొక్క విధంగా చెయ్యొచ్చు. దాన్ని బగలాముఖిలోనైనా గాల్లో అవి సృష్టించడము అవన్నీ చేసేది లేదు. అది ఏం తెలుసా, అది కేచరి విద్య అంటారు. అది కేచరం. సత్యసాయి బాబా స్వామిని చూసారు మీరు, సాక్షాత్తు సత్యసాయి బాబా స్వామిని చూసారు. ఆయన పవడాలు సృష్టించి, ఆయనకి ఎలా పవర్స్ వచ్చాయంటే, ఆయన పుట్టుకతోనే ఆయనకి కేచరి శక్తి అనేది ప్రాప్తించింది. మీకు రాలేదా కేచరి శక్తి? నేను నీళ్ళ మీద, నేను స్తంభన విద్య నాది, బగలాముఖి విద్య నాది. నేను స్తంభనం, నీళ్ళ మీద స్తంభనం చేస్తాను. నేను నిరాళంగా 1 రోజు 2 రోజులు 3 రోజులు నిరాళంగా ఎద మీద దీపంపై ప్రజ్వలన చేసుకుని అమ్మవారి స్థితికి వెళ్ళిపోతాను. అది స్తంభన విద్య. నాకు ఆ మహాశక్తి యోగా. చూడండి, యోగంలోనే వేదం ఉంది. యోగం అంటే అష్టాంగ యోగాలో యమా నియమాలు, దానికి యమా నియమ, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని ఏ శక్తులైనా కూడా వామాచరణలో వెళ్ళేది కూడా
అమ్మవారిని తెలిపేదానికోసమే సాధన చేసేది, యోగం చేసేది. యోగంలో మళ్ళీ మంత్రము, అందులో ఒక క్రియ, అందులో ఒక ఋషి, అందులో ఒక ఛందస్సు, అందులో ఒక మంత్రం, అందులో ఒక బీజం, అందులో ఒక శక్తి. ఆ శక్తిని ఆరాధన చేసుకుంటే, కల్పన చేసుకొని ఆ సమాధి స్థితికి వెళ్ళేటువంటిది వేరే ఉంటుంది. అందుకనే భోజనం లేకుండా, అన్నం లేకుండా, నీళ్ళు లేకుండా నిరాళంగా 2 రోజులు ఎలా ఉండగలమంటే సమాధి స్థితి అది. నేను ఒక చిన్న డౌట్ అడుగుతాను, చెప్తారా మీరు? ఈ యోగం చూడండి. చెప్పండి. చెప్పండి. ఈ యోగం ఉంది కదా, యోగంలో వచ్చే ప్రతి యోగదానికి మంత్రసిద్ధికి యోగం అవసరం. ఎందుకంటే ఆసనం రావాలా. 4 గంటల సేపు ఒకే ఆసనంలో కూర్చొని ఆ వ్యక్తి నిరాళంగా ఆయన ఏకాగ్రతగా ఆయన శ్వాస మీద పెట్టి పూర్తిగా ఆయన ఒక దీన్ని సిద్ధం చేసుకోవాలా. మొదటికి మంత్రసిద్ధికి వచ్చేది ఫస్ట్ ఆసనం. అదైన తర్వాత దిక్కు పూర్వానికి కూర్చొని మంత్రం చేసినప్పుడు, ప్రయోగం చేసినప్పుడు ఏమైతుందంటే ఇంద్ర పదవి అనేది ప్రాప్తిస్తుంది. దక్షిణం కూర్చుంటే కన్నా భూత ప్రేత సమస్య ఏమైతే దుష్టశక్తులు ఉంటాయి దాని బాధ వెళ్తుంది. అంటే ఈ క్రియలు వామాచారం చేయాలంటే దక్షిణం కూర్చోవాలా, రాజస విద్యలు చేయాలంటే పూర్వానికి కూర్చోవాలా, లక్ష్మీ ప్రాప్తికి వస్తే ధనాన్ని పొందాలా, భాగ్యం పొందాలా, సంతానం పొందాలా అంటే ఉత్తరాన్ని కూర్చొని చేయాలా. మన వ్యవస్థాపన కరెక్ట్గా, మన వ్యాపారం కరెక్ట్గా ఉన్నాయి, మన వ్యాపారం సరిగ్గా సవ్యంగా నడుస్తున్నాయి, అదే విధంగానే నడుచుకుంటా పోవాలా. దానికి పశ్చిమం కూర్చొని చేయాలా, పడమట కూర్చొని చేయాలా. అయితే ఆసనము అయిన తర్వాత దిక్కు అనేది ప్రధానం. రెండోది వస్త్రం. ఈ వస్త్రానికి ఒక ఉద్దేశం ఉంది, ఈ వస్త్రానికి ఒక విశేషమైన ఛాయ ఉంది. వస్త్రం ముఖ్యమైతుంది. ఒక్కొక్క దేవతకి, ఒక్కొక్క బగళాముఖికి గ్రీన్ కలర్ అంటే ఇష్టము, గౌరీకి రెడ్ అంటే ఇష్టము, గ్రీన్ అంటే ఇష్టము. ఇలాగా వస్త్రం అయిన తర్వాత ఏ వేలుతో చేస్తే మనకి 5 ఉన్నాయి. ఇవి 5కి ఒక్కొక్క విశేషమైనటువంటి తంత్రం చెప్పారు. అంటే ఇలా చేయాలి, మధ్య వేలు పెట్టుకొని మనం చేస్తే ఇలా ఉంటుంది, ఇదేం క్రియ, ఇలా చేస్తే శాంతి క్రియ. సో ఈ విధంగా మళ్ళీ దాన్ని ఇట్లా ముందుకు ప్రయోగం చేస్తే ఒక్కొక్క రకంగా ప్రయోగం చేస్తే అది ప్రయోగానికి సంబంధించినది. సో ఈ విధంగా మంత్ర విద్యలకి సాధారణంగా కావాల్సినది యోగమే. యోగం ఉండాలి. నాకు చిన్న డౌట్ ఉంది, అది క్లియర్ చేయండి. చెప్పండి. అమ్మవారు ఎలా ఉన్నా అమ్మవారు అందరూ ఒకటే, ఓకేనా? అమ్మవారి కృపకు పాత్రలు కావాలి ఎవరైనా. ఖచ్చితంగా. చిన్న బొట్టు పెట్టుకుంటే లలితాదేవి అవుతారు, ఓకే? అవును. మీలాగా పెద్ద బొట్టు పెట్టుకుంటే కాళిక అవుతారు. చిన్న నవ్వు ఇలా నవ్వితే ఎవరవుతారు? లక్ష్మీదేవి అవుతారు. అని మీలాగా భయంకరంగా నవ్వితే ఎవరవుతారు? చండీ అవుతారు అనమాట. ఇక్కడ లలితాదేవి కావచ్చు, లక్ష్మీదేవి కావచ్చు. లలితా సహస్రనామం గురించి మీకు తెలుసు, లక్ష్మీదేవి గురించి మీకు తెలుసు, ప్రశాంతంగా ఉంటారు. కాళికాదేవి రూపం చాలా భయంకరంగా ఉంటుంది, చండీ సేమ్ అనమాట. అంటే అందరూ అమ్మవార్లే, కానీ పూజించే విధానం వేరే, వాళ్ళ రూపాలు వేరే. ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపం మారుస్తుంటారు కదా. మరి ఈ రూపాలు ఉండగా మళ్ళీ ఇంత భయంకరంగా ఎందుకు చూడాల్సి వస్తుంది? మరి ఈ విధంగానే మనం పూజించుకోవచ్చు కదా. ఇప్పుడు చిన్న బొట్టు పెట్టుకుంటే లలితాదేవి, పెద్ద బొట్టు పెట్టుకుంటే కాళికాదేవి. చిన్న నవ్వు నవ్వితే లక్ష్మీదేవి, పెద్దగా నవ్వితే చండి. అంటే మీలాగంటే చాలా భయంకరంగా ఉంటారన్నమాట. అంటే మీలాగా ఇప్పుడు మీ జుట్టు, మీ బొట్టు, మీ దండలు చూస్తే చిన్నపిల్లాడు చూస్తే వాడు గుక్కబట్టి ఏడుస్తాడు అన్నమాట మిమ్మల్ని చూస్తే. ఎందుకు మీ బొట్లు ఆ దండలు ఏంటివి చూస్తే పిల్లలు ఏడ్చరా? భయపడరా? మూత్రం పోసుకుంటాడు వాడు ఆగడే. వాడు మిమ్మల్ని చూస్తే మూత్రం పోసుకుంటాడు. ఎవరు ఇంత భయంకరంగా ఉన్నాడు ఈయన అంటే? వామాచార పద్ధతి, తంత్రము. మీరు సాత్విక పద్ధతి, దక్షిణ పద్ధతిలో స్వాములు పూజలు చేస్తా. 3 కార్యక్రమాలు నేను చేస్తా. మరి అది సివిల్ పద్ధతిలో అంటే శాంతియుతంగా చెప్తా. మాంసం పెట్టే చోట బెల్లం అన్నము, మద్యం పెట్టే చోట రాగి చెంబులో కొబ్బరి నీళ్లు, మైదనం చోట అంటే మీరు అన్నారు పెళ్లి అయితే సెక్స్ చెప్పారు. వినండి. అమ్మవారి స్వరూపం ఎట్లా ఉంటుంది తెలుసా? ఒక శ్లోకం చెప్తాను అమ్మవారిది, లలితా సహస్రనామంది. చెప్పండి. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయేద్ భవాని. లాస్ట్ ఏమి? అహం ఇత్యేవ విభావయేద్ భవాని. నేనే భవాని. ఒకే మనిషి ఒకే రకంగా ఉండరు. ఇప్పుడు మీకు కోపం వస్తే ఒకే రకంగా ఉంటారా? ఇప్పుడు మీరు నవ్వుతున్నారు, ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీరు కోపం వస్తే ఇట్లే ఉంటారా? మీ ముఖల లక్షణాలు చేంజ్ అవుతాయి, హావభావాలు చేంజ్ అవుతాయి, మాట గడుసు వస్తుంది, గట్టిగా వస్తుంది, ఉద్రేకం ఉంటుంది. అదేవిధంగా పూజ చేసినప్పుడు అట్లే ఉంటారా? పూజ చేసినప్పుడు విశేషంగా మీరు ధ్యానంలో వెళ్ళి భావనతో చేస్తారు. అట్లా ఏ విద్య, ప్రపంచంలో ఉన్నది ఏ విద్య కూడా చెడు కాదు. ఇందుకోసమే అందుకోసమనే ఉపకారం పరోపకారార్థం ఇదం శరీరం.
ఈ విద్యలన్నీ ఉపకారం కోసమే. నేను ఈ విధంగా ఎందుకు తయారైనాను? నార్మల్ మీయాకంటే నేను కోటు, బూటు వేసుకొని, సూట్ వేసుకొని ఉండొచ్చు కదా! నా జీవితాన్ని నేను పర విద్య, పరాల కోసమై నేను డెడికేట్ చేసి నేను సాధనలు చేసుకొని వేదము, తంత్రము, మహావిద్యలు, సిద్ధి చేసుకొని నేను ఇప్పుడు ఈ విధంగా ఉన్నా. పిల్లోళ్ళు భయపడతారా? సరే ఉన్ని క్వశ్చన్ సంతోషమై మేము మాట్లాడేది. ఈ విధంగా ఖచ్చితంగా మహావిద్యలు మిమ్మల్ని అనేది చూస్తే భయపడరంటారా? ఇంకోటి చెప్తాను చూడండి. ఇంకా మీరు మహాకాళి పుర్రెలు వేసుకోవాలి, మీరు లాంటి అదే. జింతలో పుర్రెలు వేసుకొస్తారు మీరు. ఆ, ఆ పుర్రెలు వేసుకొస్తే నేనే భయపడతాను అనమాట. అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి, లలితాపర భట్టారికాంబ, రాజరాజేశ్వరి స్వరూపమానంగా విరాజమానమవుతుంది. లలితా సహస్రనామంలో అమ్మవారు 3 విధానాలు చెప్తా ఉన్నారు. కాళీ స్వరూపము అమ్మవారి స్వరూపము, లక్ష్మీ స్వరూపం అమ్మవారి స్వరూపం, గౌరీ స్వరూపం అమ్మవారి స్వరూపం. శ్రీమాత శ్రీమహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకారి సముద్యత అని స్టార్ట్ అవుతుంది. అంటే శ్రీమాత మనకి ఎవరు మాత? గోవు, అదేవిధంగానే అమ్మవారు. అంతే కదా, మనకి మాత 2 గావో విశ్వస్య మాత అని. చెప్పండి. అదేవిధంగా మనకి అమ్మవారు తల్లి శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి. మహారాజ్ఞి అంటే సామ్రాజ్ఞి అని, ప్రపంచాన్ని విశ్వాన్ని ఏలేటువంటిది. ఆ విధంగా అమ్మవారి స్వరూపాలు చెప్పుకుంటూ వస్తున్నారు. విధానాలు మనకి 64 విద్యల్లో వేదము, వేదాంతము, నాట్యము, కావ్యము, మంత్రము అంటే వామాచారము. ఏ వేదము బేస్ చేసుకొని మీ వామాచార పద్ధతి ఉంటుంది? అథర్వణ వేదము. ఇది చూడండి, కౌళ అమ్మవారి యంత్రము. అమ్మవారి కౌళాచారంలో యంత్రాలు ఉంటాయి అమ్మవారివి. ఎప్పుడు చూపించాను కదా యంత్రాలు. వామాచారంలో, కౌళాచారంలో ఇలాగుంటాయి. అథర్వణ వేదాన్ని ఫాలో అవుతారు మీరు? అవును, అథర్వణ వేదాన్ని ఫాలో అవుతాం. ఎక్కడ చదివారు మీరు అథర్వణ వేదం గురించి? ఏ పీఠంలో మీరు అభ్యసించారు? నేను మత్తూరులో ఉంటుంది. అథర్వణ వేదం మత్తూరు కాదు. నేను అథర్వణ నేర్చుకునింది గండికి. తెలుసా మీకు? గండి పాపాకి నది తీరం ఉంటుంది, తెలుసు. అక్కడ నేను తపస్సు చేసి అక్కడ నేర్చుకున్నాను. గండి అంటే మన చక్రాయపేట, కడప జిల్లా. వేంపల్లి గండి అక్కడ నేర్చుకున్నా. ఓకే. అథర్వణ వేదం అభ్యసించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కదా? తక్కువ ఉంటారు. యజుర్వేదము, ఋగ్వేదం మీదనే ఎక్కువగా పోతుంది. ఒక వేదం పూర్తి చేయాలంటేనే దాదాపు మనకి 10 సంవత్సరాలు పడుతుంది నాకు తెలిసి. అవును, ఖచ్చితంగా. ఓకేనా? అదంటే మీరు అథర్వణ వేదాన్ని ఎందుకు ఎంచుకున్నారంటారు? క్రియలు అదే ఉపకారం చేసేదానికి. ఇప్పుడు నేను ఇది అని చెప్తాను, ఇలా హోమ్లో మంచి రిజల్ట్ ఉంటుంది. అదే విధంగానే ఇంకొక విధానంలో కూడా దానికంటే ప్రతిఫలం ఉండేటువంటి రిజల్ట్ ఏమైతే ఉన్నాయో దాని గురించి నేను కాన్సన్ట్రేషన్ చేసుకున్నా. ఇంకోటి మీకు చెప్పాను, ఒక్కసారి బాగలేకున్నప్పుడు నేను లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పాను కొన్ని నా ఇండివిజువల్గా నాకైనా కలిగినటువంటి కొన్ని పర్సనల్గా అయినటువంటి హానికి నేను అది నేర్చుకున్నా. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది ఇంకా ఒకసారి చెప్తాను. ఎవరైతే వామాచారం చేసి అందరినీ అన్యాయం పాలు చేస్తారో, కష్టాన్ని దీన్ని చేసి పెడతారో, వాళ్ళ కోసం నేను దాన్ని కొట్టేదానికి దాంట్లోనే దాన్ని ముళ్ళుతో తీయాలి కదా. అదే విధంగానే మంత్రంతోనే తిరిగి మేము వాళ్ళకి ఉపసంహారం చేస్తాము. వామాచార పద్ధతిలో మీరు అంతే కూడా మంచి కోసమే ప్రయత్నిస్తారా? మంచి కోసమే, చెడు కోసము. ఇప్పుడు చెడు మంచి భావంలో ఉంటుంది. అదే చెప్పాను కదా మీకు. నాకు మా ఫ్రెండ్ ఇంకోటి నాకు సరిపోలేదంత గొడవ అయింది, వాడిని నేను చెడుపు కోరుకుంటాను, మీ దగ్గరకు వస్తే చేస్తారా? చేయము. ఎందుకు చేస్తాం అట్లా? చెడుపు కోరి డబ్బులు ఎందుకోసం? మాకు డబ్బులు విశ్వాసం తంత్రంలో అదే కదా ఉండేది. అట్లా కాదండి. తంత్రంలో ఉండేది ఏమి? విద్య అనేది ఉపకారం కోసమే. ఎవరో చేయింటాడు ఇంట్లో అకాల మృత్యులు తంత్రమే కదా, వాడు చేసే తంత్రమే. కానీ ఆ తంత్రాన్ని మీరు ఫాలో గారా? మీరు మంచి కోసమే వాడతారా? అవును. ఓకే, చూడండి, సుఖేన చిరంతిష్టంతు దుఃఖేన చిరంతిష్టంతు. ఇది తంతులు అవి కట్టేది. దుఃఖాని కోసం ఇది చేస్తే దుఃఖం అవుతుంది, సుఖాని కోసం చేస్తే సుఖం ప్రతిష్ఠ అవుతుంది. అపమానాలు, అవమానాలు ఈ విధంగా అయితే అది అవుతుంది. పూర్తిగా వాని శక్తి, డబ్బులు ఇంకోటి మనకి లాస్ అయిపోయి దానికి సపరేట్గా. అదే విధంగానే మృత్యులో చనిపోవడం, అచానక్గా ఇంట్లో చనిపోవడము, యాక్సిడెంట్లు అవ్వడము, అదైన తర్వాత వాళ్ళే కొద్దిగా సూసైడ్లు చేసుకోవడము, దీనికి అంతా కూడా ఇదే కారణం. మీరు నమ్మరు, నా సర్వేలో 70% వామాచారం ప్రతి ఊర్లోనూ ఉంది. ఊరికి ఉంది, కనపడరు, చెప్పుకోరు, ఇట్లా నాయకుడు రారు కదా ఊర్లకి. వామాచార పద్ధతి అనేకే ఇది పంచ మకారాలు పేరు చెప్తేనే అందరు భయపడతారు. ఒక్క నిమిషం గురుగారు, వామాచార పద్ధతిలో పంచ మకారాల పేరు వినగానే అందరూ కూడా భయపడతారు. అయినప్పటికీ కూడా అవి లోపల జరిగిపోతాయి అన్నమాట. అవును, ఓకేనా? అవును. అసలు మనము చాలా జిగుప్సాకరంగా చూస్తాం అన్నమాట. వేటిని? మన మూత్రాన్ని, మలాన్ని, శవాన్ని, కుళ్ళిన శవాన్ని,
వీటన్నిటినీ కూడా మనం అవును. చాలా జిగుప్సాకరంగా చూస్తాం. ఉమ్. వీటిని పెట్టి పూజలు చేసేవారు ఉన్నారు. చేయరు, ఎక్కడ చేస్తున్నారు, వీటిని పెట్టి చేస్తున్నారు పూజలు. ఎక్కడ? ఇదే హైదరాబాద్ లోనే చాలా మంది ఉన్నారు. ఇదే వామాచార పద్ధతి ఎంచుకొని ఇప్పుడు మాకు ప్రాణహాని ఉంది, మీ కుమారుడికి ప్రాణహాని ఉంది, మీకు ప్రాణహాని ఉంది, మీ భార్యకు ప్రాణహాని ఉంది అన్నప్పుడు ఇది కాదు, ఒక శవాన్ని పెట్టి మనం పూజ చేయాలి, వాడి మలాన్ని తీసుకురండి, వాడి మలాన్ని పెట్టి మనం పూజ చేయాలి, వాడి మూత్రం తీసుకురండి, వాడి మూత్రం పెట్టి పూజ చేయాలి, కుళ్ళిన మాంసాన్ని తీసుకుని కుళ్ళిన శవం మాంసం తీసుకొచ్చి పూజ చేయాలి అనే వారు ఇప్పటికీ ఉన్నారన్నమాట. మా కేటగిరీలు వాళ్ళంతా లేదు అట్లా. వాళ్ళు వామాచార పద్ధతులను చేస్తున్నారు. అయితే ఏ శవం తీస్తారు వాళ్ళకి? ఎక్కడి నుంచి తీసుకొస్తారు శవం? బయట బయట ఇప్పుడు ఆసుపత్రి. అవును, చేస్తున్నారు. అందువల్ల నేను నేర్చుకున్నా, నేనున్నాను. అందుకనే మీరేం నేర్చుకున్నారు? నేను అన్ని విద్యలు నేర్చుకున్నా, 64 విద్యలు నేర్చుకున్నా నేను. 64. ఇదే వామాచార పద్ధతిలో చూడండి, ఇట్లా లేదు ఇది. మీరు చెప్తున్నారు కదా ఉన్నారు అని తెలుసు, నాకైతే ఇట్లా కాదు ఉండేది. పంది ముళ్ళు పెడతారు. అవును. ఏనుగు తోక ఉంది కదా, తోక వెనకలుండే వెంట్రుక, అది కూడా తెల్ల వెంట్రుక. తెల్ల వెంట్రుక పెట్టి పూజ చేస్తారు దీంట్లో. ఆ తెల్ల వెంట్రుక వాల్యూ తెలుసా గురుగారు? మీరు చెప్పండి. ఉంటుంది ఒక 2000 3000 అట్లా ఉంటుంది. 2000 3000. ఆ తెల్ల వెంట్రుక వాల్యూ నాకు తెలిసి 60,000 నుంచి 70,000 వరకు ఉందంట ఈరోజు. అంటే ఈ స్థాయిలో పెట్టి ఈ వామాచార పద్ధతిలో పూజలు చేస్తున్నారు. ఇంత ఇదిగా ఏం పెడుతున్నారు? మూత్రము, మల్లము, శవము, కుళ్ళిన మాంసము, పంది ముళ్ళు, ఏనుగు తోక వెనక ఉండే అది కూడా తెల్లటి వెంట్రుక వేలు వెచ్చించి కొనుగోలు చేసి పెట్టి చేస్తున్నాను. ఎందుకు ఇవన్నీ? ఎందుకు ఏమో నాకు చూడండి, నేను చేయను అది. అట్లాంటివి ఏం మీరు చెప్పింది ఏమి మాకు అసలు చేయను దాని గురించి ఇదే లేదు. మీరు చెప్తున్నారు కాబట్టి అవునా ఉంది అంటున్నా. అట్లా పద్ధతులు వీళ్ళు చేసే వాళ్ళు ఎవరు చేస్తున్నారో దాన్ని ఇంకా హాని అయితే జరుగుతుంది. ఇట్లాంటివి చేస్తే ఒక మూత్రం పోసినప్పుడు వ్యక్తి దాని ముందర పోయి తేలిది వెనక ఉంటుంది కదా, దాన్ని కొండి ఎత్తుకొని దాన్ని కుచ్చితే కానీ మనకి మూత్రం రాదు, మూత్రం బంద్ అయిపోతుంది. అవునా? ఒకడు మూత్రం పోసింటాడు, దాని మీద కొండి తీసిపోయి వేసి వాడికి మూత్రం రాదు. వామ్మో, ఎప్పుడైనా చేశారు మీరు అట్లా? నేను ఎందుకు చేస్తాను, నేర్చుకున్నా, చూసాను. మరి మల్లము లేదు, అవన్నీ ఏం చేయం మేము. అవన్నీ అదంతా లేనే లేదు అసలు. ఉచ్చిష్ట అనుంది, ఉచ్చిష్ట చాండాలిని, ఉచ్చిష్ట గణపతి, అవి సిద్ధికే. అంటే ఏకాంతంగా వెళ్ళిపోవాలా, అజ్ఞాతంగా ఉండాలా, ఆయన సిద్ధి చేసుకోవాలా. అంటే ఏమి పూర్తి స్వచ్ఛం లేకుండా ఉచ్చిష్టం అంటే ఏమి అంటే సమాజానికి దూరంగా ఉండేటివి అని అర్థం. మీరు చెప్తున్నారే ఇవే, దీన్ని ఒకటే సాధించుకోవాలా. పయ్యే నలుగురు నేసుకొని మీకు రాండి పూజ చేస్తాము, అట్లా చేసి ఇట్లా చేస్తాము, శవం పెట్టి పూజ చేసుకొని మీకు వామాచార పద్ధతిలో మీకు దోషాలు వెళ్ళిపోతాయని చెప్పేవాళ్ళంతా కమర్షియల్లో డబ్బులో. అది కూడా రాదు, అది కూడా విద్య లేదు. మంత్రము వాళ్ళు చెప్పేదానికి నేను చెప్పేదానికి చాలా విభిన్నమైనటువంటి వ్యత్యాసం ఉంది. మీరు చెప్పే మంత్రం మాకు సిద్ధి అయింది, మంత్రము అన్ని సిద్ధి అయింది. నాకు శక్తులు వచ్చాయి, మీకు శక్తులు వచ్చాయి. ఓకే, గాల్లో ఏమైనా సృష్టి? లేకపోతే మీ ముందర ఇలాంటి సీనియర్ జర్నలిస్ట్ ముందర నేను మాట్లాడతానంటే శక్తులు లేదా, మాట్లాడే సాధ్యం లేదు కదా. శక్తి గాల్లో ఏమైనా సృష్టిస్తారా? గాల్లో లేదు, నేను నీలిమి చెప్తాను, నీలిమి తేలుతా నేను. అది కూడా నాకు తెలుసు, జలస్తంభన. అది ఎలా? అదేమన్నా ప్రక్రియ? అది ప్రక్రియ. అంతే. గంగకి, అమ్మవారికి గంగని పూజ చేయడము, గంగా పూజ చేయడము, భైరవుల్ని ప్రతిష్ఠ చేసుకోవడము, లం పూర్వ దిగ్భాగే ఇంద్రాయ, ఇంద్రుణ్ణి, అసితాంగ భైరవాయ, అసితాంగ భైరవుని ప్రతిష్ఠ చేసుకోవడము, ఆగ్నేయానికి వెళ్ళినప్పుడు రం అగ్నయే రురుభైరవాయ ఆయన్ని స్థాపించుకో. అంటే 8 దిక్కుల్ని మేము దేవతల్ని ప్రతిష్ఠ చేస్తాం. బాయికి అంటే నీళ్ళలో కూర్చుండే ముందుగా నీళ్ళలో కూర్చుంటే ప్రక్రియ, ఇది క్రియ. దేవతలంతా ఆవాహన చేసి దానికి ధూప్ దీప్ నైవేద్యాలంతా చేసిన తర్వాత మేము మా శారీరకంగా దేవతలను ప్రతిష్ఠ చేస్తాం. ఒక శిరస్సు మీద ఈ దేవత, లలాటం మీద ఈ దేవత, ఇట్లా నాసికం మీద ఈ దేవత, కళ్ళకి దేవతలు పూర్తిగా మేము సిద్ధమైన తర్వాత ప్రతిష్ఠ చేసుకొని, అంటే ఏమి హ్రాం అంగుష్టాభ్యాం నమః, హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రా ఇట్లా మంత్రాలతో ప్రతిష్ఠ చేసుకుని దేవతని ఉన్నాయి. దానికి అంత వేదాలు ప్రమాణాలు ఉన్నాయి. అప్పటి నుంచి ఇవే నడుచుకుంటా వస్తున్నాయి, అనాది కాలం నుంచి. ఒక 200 300 400 ఏళ్ళ నుంచి నీళ్ళపై కూర్చుంటారు. నీళ్ళపైన కూర్చుంటాము, పడుకుంటారు కదా కొంతమంది. పడుకోవచ్చు, కూర్చోవచ్చు. ఇప్పుడు దీపం పెట్టుకోవాలంటే తల మీద పెట్టుకోవడానికి సాధ్యం లేదు, దీపం ఉండాలా. ఎందుకంటే జ్యోతిర్జ్వలతి బ్రహ్మాహమస్మి. ఎక్కడ చెప్తున్నారు భగవతిని ఎట్లా చూస్తున్నావు నువ్వు అంటే, చూడాలంటే భగవతిని దీపంలో చూడాలా. ఒక చిన్న ఇది, నేను ఒక చిన్న ఫోన్ చేస్తాను, నేను ఒక్క నిమిషం, నాకు ఒక చిన్న డౌట్ ఉంది, తర్వాత చెప్పండి. హలో సార్, నమస్తే. సార్, మీరు స్విమ్మింగ్ చేస్తుంటారు కదా? అవునుగా. నీళ్ళపై మీరు ఇలా పడుకుండి పోతారు కదా కొంతసేపు?
ఎంతసేపు అయినా రోజంతా పడుకోమన్నా పడుకుంటా. రోజంతా పడుకోమన్నా పడుకుంటారు. ఉమ్. ఏమన్నా తంత్రాలు మంత్రాలు ఏమన్నా చేస్తారా మీరు అక్కడ? అంతవరకు మాత్రం ఏముంటాయి, ఎందుకుంటాయి, ఏముండవు. ఏముండవా? ఏముండవు, అంటే జలస్తంభన చేయాలనుకున్నప్పుడు మీ చుట్టూ తంత్రాలు మంత్రాలు ఏం చేయరు? ఏముండవు. ఏ మంత్రాలు ఉండవు, ఏ తంత్రాలు ఉండవు. టెక్నిక్ అంతే అది. ఏమది టెక్నిక్? టెక్నిక్ అంటే శ్వాసను మనం తీసుకుని వదిలేండి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలను బట్టి నియంత్రణను బట్టి ఉంటది అంతే. అంతే. అంత మించి దాంట్లో ఏ మంత్రాలు లేవు, తంత్రాలు లేవు. పద్మాసనం కూడా వేసుకుంటాను. ఎన్ని గంటలైనా వాటర్ పైన పద్మాసనం వేసుకుంటాను. మీరు ఆ, పద్మాసనం వేసుకుంటారు, పడుకుంటారు. ఆ, ఇది ఎలా సాధ్యమైంది మీకు? ప్రాక్టీస్ అంతే. Practice. చేయంగా ఏదైనా సరే ఆ. ఒకటి మనకు తినగా కావాలి. వేప తీయనుండు. వేము తీయనుండు ఆ, అన్నట్టు ఆ, ఆ. ప్రాక్టీస్ చేస్తే ఏదైనా సరే సాధ్యమవుతుంది. అసాధ్యం అనేది ఏది కాదు. సాధనతో Practice చేయాలి. కూడుకున్నది అంతే. సంకల్పం ఉండాలి, బలమైన సంకల్పం ఉండాలి. ఓకే. ఇది నేను చెయ్యాలి ఆ. అన్న సంకల్పం ఉండాలి. అంతే. అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ వెల్కమ్. విన్నారు కదా? విన్నాను. ఓకే ఓకే. మీరేమన్నారు? అది చేస్తా, ఇది చేస్తా, అదేదో అమ్మవారిని పూజలు చేసి నేను యోగ ముద్ర వేసుకొని నేను నీళ్ళలో కూర్చున్నాను. ఆయన నా స్నేహితుడు, విజయవాడలో ఉంటాడు, పేరుద్దు ఆయన పేరుతో. ఓకేనా? మీకు చెప్పలే, ఆయనకు నేను విషయం చెప్పలే, డైరెక్ట్ గా ఫోన్ చేశాను. ఆయన ఏమన్నాడు, ఒక సాధన. ఆయన కూడా గత 2 ఏళ్ల నుంచి కూడా స్విమ్మింగ్ వెళ్తున్నాడు. ఇప్పుడు స్విమ్మింగ్ నేర్చుకున్నాడు, స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళి జాతీయ స్థాయిలో కూడా పోటీలకు కూడా వెళ్తున్నాడు ఆయన. అలాంటి ఆయన నా మిత్రుడు, నా క్లోజ్ ఫ్రెండ్. ఆయన ఇప్పుడు నీటిపై పడుకుంటాడంట. ఓకేనా? పద్మాసనం కూడా వేసుకుంటాడంట. ఓకే. మరి ఆయన రోజు సాధన చేయడం వల్ల వచ్చింది ఆయనకు. అవును. మరి మీరేమో నేను ఏంటంటే పూజలు నేను సాధన చేయడానికి వచ్చింది నాగరాజు గారు. ఆయనకి చూడండి, ఇక్కడిది అన్నారు కదా మీరు. నాగరాజు గారు ఆయనకి విద్య లేదు, తెలియదు. ఆయనకి మంత్రాలు తెలుసా, భైరవులు మంత్రం తెలుసా? లేకుండానే మంత్రం ఇది చూడండి, మంత్ర తంత్రాలు లేకోకుండా ఆయన రోజు స్విమ్మింగ్ లో రోజువారీ సాధనతో మీరు చేయొచ్చు దాన్ని. ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారానే అవును, జలస్తంభన జరుగుతుంది. అవును. ఓకేనా? అవును. మరి మీరు అది చెప్పండి, ఉచ్ఛ్వాస నిశ్వాస అదే చెప్తున్నా. ఇప్పుడు చూడండి నాగరాజు గారు, పూజ చేస్తా, ఈ పూజ చేస్తా అయింది. పూర్తిగా వినండి మీరు. చెప్పండి. పూర్తిగా వింటే చెప్తాను. పూర్తిగా అంటే చెప్పండి. దీనికి క్రియ ఉంది అని క్రియ లేదు, తెలియదు. అంటే మంత్రము, దానికి సంబంధించిన ప్రయోగము, దానికి సంబంధించిన కట్టుబాట్లు, దానికి సంబంధించినవి క్రియలు తెలియవు ఆయనకి. నీళ్ళ మీద మీరు నిలబడి చెప్తాను చూడండి. ఇట్లా పట్టుకుంటే కుంభకం పడితే ఇక్కడ ఎద మీద బెలూన్ మనకి మనం ఉసిరాడినప్పుడు తీసుకున్నప్పుడు లోపలికి పోతుంది. ఉసురు వదిలినప్పుడు ఉచ్ఛ్వాసని తీసుకున్నప్పుడు శ్వాసని వదిలినప్పుడు కుంభం అని ఉంటుంది. ఎద మీద మనము బెలూన్ లాగా అట్లా కొంచెం కొద్దిగా పెట్టుకుంటే మనం నిలవగలం నీళ్ళ మీద. ఊరికే నిలబడితే ప్రయోజనం ఏముంది దాంట్లో? స్విమ్మింగ్ చేసుకుని వచ్చేస్తే దాంట్లో సిద్ధి ఆడుంది. దానికి ఒక క్రియ, దీపం పెట్టుకుని అమ్మవారి మంత్రం ఉంది, మంత్రాన్ని సిద్ధి చేసుకుని ఈ ప్రభావం అనే టెక్నిక్ దాని లోపలికి వెళ్ళిపోతే అంత ఈజీ సామాన్యం కాదు అది. నేను కూడా నిరాళంగా 2 రోజులు 3 రోజులు దీపం పెట్టుకొని ఉంటా. ఎందుకోసం అంటే నా సిద్ధికి, ఎవరికో చెప్పుకుంటే కదా, ఇది కాదు, ఎవరికో చూపించే కాదు. లేదు, అవసరం లేదు దాంట్లో. ఇప్పుడు ఆయన ఒక రోజు ఉన్నప్పుడు నేను అనాదిని ఇంకా చేసుకుంటూ వస్తాను దాన్ని. బ్రాహ్మణుడు కదా, ఆయనకు మంత్రం ఏం నేర్చుకున్నాడు? ఆయన బ్రాహ్మణుడు అండి. ఆయన బ్రాహ్మణుడు. అయితే నేను నేర్పిస్తాను రమ్మని జలస్తంభన విద్యని. ఏం మంత్రం చెప్పాలి? నేను చెప్తాను, చెప్పేసాను మంత్రాలు కాదు. పక్కా బ్రాహ్మణుడు కావచ్చు. జలస్తంభన చేస్తున్నాడు ఆయన. ఒక రోజైనా నేను ఉంటాను అంటున్నాడు ఆయన. ఉండొచ్చు, మీరు ఉండొచ్చు. ఎలాంటి మంత్రం లేకోకుండా. అదే నేను కూడా ఉండగలను సాధన చేస్తే, ఎలాంటి సాధన లేకపోతే కష్టము. మంత్రం లేకుండా మంత్రం చేసి చేయాల. మంత్రం నాకు తెలుసు. ఆయనకు వచ్చిన నష్టం ఏంటి? ఆయన ఏం పురోహితం కాదు, ఆయన ఎవరికి ఏమి హెల్ప్ ఆయన ఆయన ఏమి ప్రొఫెషనల్ గా ఏం లేదు కదా శక్తులు అక్కడ. నేను నాగరాజు గారు బాగా జలస్తంభన అనేది ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారానే ఆయన జలస్తంభన చేస్తున్నారు. అట్లే చేసేది. మరి మీరేమో పూజలు చేయాలంటారు. ఇప్పుడు యజ్ఞ హోమం ఉంది కదా, హోమం అంటే ఇప్పుడు మనమే పెట్టుకొని అట్లే పెట్టుకొని దాంట్లోకి నెయ్యి వేస్తేనే హోమం అయిపోతుంది. మీరు జలస్తంభన ఎందుకు చేస్తున్నారు? మీరు సిద్ధికి. ఆయనకు సిద్ధి అయింది కదా, ఇప్పుడు దాన్ని ఎట్లా పరివర్తన చేసుకోవాలా, కొంచెం ముందుకు వెళ్తే అప్పుడు జ్ఞానం వస్తుంది. జ్ఞానం ద్వారా మంత్రము మున్ని నేను అది చెప్తాను లేదు. దీనికి సంబంధించినకి మంత్ర విద్యలకు సంబంధించినది పార్ట్ ఆఫ్ ఇది ఆయనకి వాళ్ళకి
అది నేర్చుకొని చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆయన చేసేదానికంటే ఇవి నేర్చుకొని చేస్తే కన్నా ఇంకా అపరిమితమైనటువంటి శక్తులు ఆయనకి చేకూరుతాయి అన్నమాట. అది చెప్తున్నాను నేను. మీ దగ్గర పంపించమంటారా ఆయన్ని? ఖచ్చితంగా పంపించండి మా ఆశ్రమానికి. సరే మీ ఆశ్రమానికి పంపిస్తాను. ఆయన కూడా పంపించండి. వచ్చేదంతా పుర్రెలు గిర్రెలు చేసి బొట్లు పెట్టి పంపించాడు. ఇప్పుడు స్మార్ట్గా ఉంటాడు ఆయన, బ్రాహ్మణుడే, నాగరాజు చాలా గారు స్మార్ట్గా ఇట్లా ఉంటాడు. ఏదన్నా కానీ మనం దాన్ని తెలుసుకొని దానికి ఒక పద్ధతుల్ని నేర్చుకొని చేసేదాన్ని క్రియ. ఆ, ఇలా టెక్నిక్ అన్నారు కదా, ఆ టెక్నిక్ పొందాలంటే ఇవన్నీ ఎందుకైతే దేవతలు మంత్రాంతే దైవాధీనం అని చెప్తారో, దేవతలు మంత్రానికి అధీనంగా ఉంటారో. ఇప్పుడు చూడండి ఢమరుగం కొడతా మీకు ఎలా వాతావరణం మారుతుంది అని. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. ఒక్క నిమిషం. అది మాట వినడం లేదు మీకు? అదే కొంతసేపు చూడండి, ఇది ఢమరుగము. దీంట్లో నుంచినే వేదాలు మంత్రాలు ప్రారంభమైనాయి. ఇంకోటి తీసుకో. మాట వినడం లేదు. అది వినిపిస్తా. వినిపించడం లేదు. అదే వినడం లేదు, మీ మంత్రానికి మాట వినడం లేదు. అది పోయింది. అంటే ఏంది? వస్తుందండి చెప్తున్నా. మీ తంత్రాలన్నీ నా మీద పని చేయకుంటుంది. అది మీ మీదనా? నా మీద కాదు, దాని మీద. సరే, ఇది విశేషమైనది. పోయింది అంతే. ఇది ఇట్లే కొట్టాలి. దీన్ని నిదానంగా స్టార్ట్ చేసి నిదానంగానే ఉంటే ఇది ఈ రెండు కొట్టుకోవాలా ఇట్లా. దానివల్ల వచ్చే ఫలితం ఏంటి? శబ్దం ద్వారానే కదా ప్రతి ఒక్కటి. ధ్వని ద్వారానే అన్ని ప్రతి ఒక్కటి సిద్ధి అయ్యేది. ఇప్పుడు ఏం సిద్ధి అయింది మీకు? ఏమి ఇప్పుడు ఏం సిద్ధి అయింది? అది ఆ ధ్వని మీకు చూపించాను. ఇట్లా చూడండి శబ్దము. నాకేం సిద్ధి కాలేదే. మీరు చాలా కామెడీగా ఉంటారు. ఉన్ని మంత్రాలు మహావిద్యలు తెలిసిన వాళ్ళకి తెలుస్తాయి, మీకు బాగా తెలుసు. ఎందుకంటే మీ ద్వారా నాకు ఎన్నో కార్యక్రమాలు నేను చేశాను, యజ్ఞాలు హోమాలు చేశాను నేను. కాదు, మీకు వామాచారంలో శారదా తంత్రం ఉంటుందా? శార్దూలం ఉంటుందా? మరి శారదా తంత్రంలో మగవాడు అంటే పురుషుడు చీర కట్టుకొని పూజ చేయాలి, కరెక్ట్ కదా? ఎందుకు చాలా సినిమాల్లో కూడా చూసామంట చీర కట్టుకొని పూజలు చేయడము. మా ఓకేనా, చాలా సినిమాల్లో కూడా మనం చూసాం అన్నమాట. చీర కట్టుకుని ఏకవస్త్రం కట్టుకుని ఆ సాధన అమ్మవారి లాగే మారాలా అన్నప్పుడు వాళ్ళు తయారు కావాలా. నేను ఇట్లే ఉండాలా, ఇదే అమ్మవారి స్వరూపాలని ఒకటే ధారణ చేసుకుంటూ పూర్తి స్థాయిలోకి ఆ విధంగా మారుతారు. ఆ విధంగా ఎందుకు చేయాలి? ఆయనకు సిద్ధి, ఆయనకి ఇష్టం. ఎందుకు చేయాలంటే ఆయన మనసా ఇచ్చి ఆయనకి నేను సిద్ధి పొందాలి, నా ఈ జన్మకి ఆ దేవత నేను పొందాలా, మోక్షం పొందాలి, నేను నేర్చుకోవాలంటే చేస్తారు. వాళ్ళ అభిలాష కదా. మనం ఎట్లా చెప్తాం అది ఎందుకు చేయాలా అంటే వాళ్ళు చేస్తే దాన్ని చేయొచ్చు. నేను ఒకటి అడుగుతా, తప్పుగా అనుకోకూడదు. నేను ఏది అడిగినా స్ట్రైట్ గా అడుగుతాను. నేను ఓకే, వామాచార పద్ధతిలో ఈ తంత్రాలు ఇవన్నీ చేస్తారు కదా, వీళ్ళకు గడ్డం పెట్టుకుంటారు, కట్టె పట్టుకొని ఉంటారు, జుట్టు పెంచుకొని ఉంటారంట. అంటే ఈ కట్టె జుట్టు ఈ గడ్డములోనే వాళ్ళ మంత్రాలు దాగి ఉంటాయా? అది అవును, దాంట్లోనే దాగి ఉంటాయి. అంతేనా? ఉంటాయా? అవును. పాతాళ భైరవ్ అనుకుంటా, లేదా ఇంకో సినిమా అనుకుంటా. ఓకేనా, పాతాళ భైరవ్ ఐ థింక్ అనుకుంటా. మాంత్రికుడు ఉంటాడు కదా, ఎన్టీ రామారావు వస్తాడు, స్నానం చేయరా డింబక, రాకుమారి సిద్ధిస్తుంది అంటాడు కదా. మళ్ళీ లాస్ట్లో రాకుమారి ఏదో వచ్చిన తర్వాత ఐ థింక్ అదే సినిమాని అనుకుంటాను. అంటే మీరు గడ్డంలో చాలా భయంకరంగా ఉన్నారు, గడ్డం తీసేస్తేనే అంటే ఆవిడ ప్రేమ కోసము అతను గడ్డం తీసేస్తాడు. గడ్డం తీస్తే ఆయన మంత్రాలన్నీ పోతాయి అన్నమాట. మరి ఏంటి, మరి ఆ గడ్డంలోనే ఆ మంత్రాలు ఎందుకు ఉంటాయంటారు? ఎందుకంటే తస్యా శిఖాయా మధ్యే పరమా ఆత్మా వ్యవస్థితః, శిఖాముద్యోతిని రక్షేత్ ఉమామూర్తి వ్యవస్థితః అనే. ఉమామూర్తులు శిఖలో ఉంటారు. శిఖము మన దీంట్లో శిఖలో ఉంటారు అనమాట. అంటే తస్యా శిఖాయా మధ్యే, తస్యా అంటే సంస్కృతం అక్కడ, శిఖ మధ్యలో ఎవరు ఉంటారంటే శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థితః, పరమాత్ముడు అక్కడ ఉంటాడు మీ కొప్పులో. ఎవరికైనా కానీ హెయిర్స్ వదిలి గడ్డం వదిలి దగ్గర దృష్టి రాదు, వాళ్ళకి దృష్టి తగలదు. ఎటువంటి దృష్టి వదిలేరు. ఇప్పుడు వస్తుంది. ఇప్పుడంటే ఇప్పుడు మీకు మంత్రాలు వస్తున్నాయి, ఇంకా శక్తులన్నీ వస్తున్నాయి అనమాట. అనుకోండి, ఎంత పెరిగితే శక్తులు పెరుగుతాయి మీకు, అంతేనా? సరే, ఇంకొక ప్రశ్న చెప్పండి. వామాచార పద్ధతిలో ఈ తంత్రాలు చేసేవారికి ప్రముఖుల కంటే ఎవరైనా కావచ్చు, తాంత్రిక వేత్తలకు కావచ్చు, పళ్ళు రాలగొడితే మంత్రాలు వెళ్ళిపోతాయంట, వాస్తవమా? అవును.
అప్పుడు సా అని కూడా షా అంటాడు. అప్పుడు ఏమైతుంది, అర్థం మారిపోతుంది. సం కుబేరాయ శం కుబ అంటాడు. అట్లా కాకూడదు. మంత్రోచ్చారం అనేది విశేషంగా ఉండాలి. అక్షరాలు విశేషంగా ఉన్నప్పుడే ఆ సిద్ధి అనేది జరుగుతుంది. ఓకే. అలాగుంది. మరి ఈ వామాచార పద్ధతి ద్వారా ఎంతమంది మీ ద్వారా లాభపడ్డారు? ఏదన్నా మనం ఒక పూజ చేస్తే ఆ పూజ వల్ల మనకు శక్తులు వస్తే వాటిని సమాజ హితము కోసము పెట్టాలి మనము. అవును. కొంతమంది కొంత పూజలు చేసేది కొంత శక్తి కాషాయం ధరిస్తున్నారు, పీఠాధిపతులు అయిపోతున్నారు, పీఠాధిపతులైపోయి బెంజు కార్లలో దిగుతున్నారు, ఆస్తులను కూడా పెట్టుకుంటున్నారు అనమాట. అంటే మీరు కూడా అలా పీఠాధిపతులు అయిపోయి త్వరలో బెంజు కార్లో తిరిగే అవకాశం ఏమన్నా? లేదు, నేను ఇప్పుడు మాకు ఆల్రెడీ ఉన్నాయి. మేము పురోహితం ముఖ్యంగా మూలంగా మాకు ప్రాపర్టీస్ ఉన్నాయి, మాకు గోశాలు ఉన్నాయి, మా ల్యాండ్స్ ఉన్నాయి. మాకు సపరేట్ గా దీని నుంచి పురోహితం చేస్తారు మీరు? పురోహితమే చేసేది ముఖ్యంగా పురోహితము చేస్తున్న మీరు మళ్ళీ ఈ వామాచార పద్ధతులే కదా, అది సాత్వికం. చెప్పాను కదా అప్పుడైనా నాకు అయినా నా అంటే నా మీద జరిగినటువంటి అంటే నా వరకు అయిన దాని వల్ల నేను దాన్ని నేర్చుకున్నాను. దాని గురించే ప్రతీకను పట్టుకుని నేర్చుకున్నాను. సాత్వికం చేసే నోటితో తాంత్రికం ఎలా చేస్తున్నారు? చేసేది 3 చెప్పాను కదా. శివుని ఆరాధన చేసేది నేను శివుడిని 3 రకాల ఆరాధన చేయొచ్చు. కాశీలో విశ్వనాథుడు, ఉజ్జయిన్లో మహాకాళికి ఎట్లా పూజ జరుగుతుంది తెలుసా మీకు? వినింటారు మీరు? తెలుసు. భస్మంతో పూజ చేస్తారు. ఏ భస్మం అది? చితాభస్మము. అప్పటి నుంచే తీసుకొస్తారు శ్మశానం నుంచి తీసుకుపోయినా భస్మహారతి కూడా వెళ్ళా నేను. అది కూడా పద్ధతి. ఇది వామాచార పద్ధతిలోనే ఈశ్వరుని ఆరాధన చేసేటువంటి ఆచారం. స్వామి ఉండేదే విరాజమానంగా అట్లా. మరి భరతుడు తన నాట్యశాస్త్రములో సాత్వికం శివం అని ఎందుకు అన్నారు? అన్ని ఉత్తమమే నాగరాజు గారు, అదొక్కటే పట్టుకోకండి మీరు. ఇంకా ఉత్తమం నేను చెప్పాను కదా, దానికి శ్లోకాలన్నీ ఈ వామాచారం అత్యుత్తమం అని చెప్తున్నారు కదా. ఇంకొక ఉడ్డీష తంత్రం అని ఉంది. వామాచార పద్ధతి ఏ వేదంలో సూచించబడింది? చెప్పాను కదా, అథర్వణ వేదంలోని. అందుకు మీరు దాన్ని ఫాలో అయ్యారు. అవును. చూడండి, అథర్వణ వేదంలో గణపతి సూక్తాలు, అందులో గణపతి యొక్క ఆకారాలు, ఎలా ఆరాధన చేయాలి, గరకతో హోమం చేసే గణపతి మంత్రం సిద్ధి అనేది యశస్సు కలుగుతుంది. యో లా జయర్ యజతి, లాజా అనేది ఉంటుంది, అంటే బొరుగులవి. దాంతో హోమం చేసాక యో లా జయర్ యతి స యశోవాన్ భవతి స మేధావాన్ భవతి, మేధస్సు వంతుడైతాడు. అది చేసేటువంటిది ఈ పద్ధతిలో. చూడండి, యో లా జయర్ సైశోవాన్ భవతి స మేధావాన్ భవతి యో మోదక సహస్రేణ యజతి. మోదకాలు చేసి 1000 సహస్రం. గణపతి యొక్క మంత్రాలు ఎన్నో ఉన్నాయి. శక్తి గణపతి ఉంది, లక్ష్మీ గణపతి ఉన్నారు, అయిన తర్వాత విశేషమైనటువంటి గణపతి, ఉచ్చిష్ట గణపతులు ఉన్నాయి, చాలా విశేషమైనటువంటి ఉన్నాయి. ఆ దేవత మూల మంత్రాన్ని యజ్ఞేశ్వరునికి యో సహస్ర, ఎవరైతే దీన్ని సహస్ర మోదకాలని అర్చన చేస్తారో వాళ్ళకి విశేషమైన ఫలితాంశాలు వస్తాయని దీంట్లో ఇట్లా సూత్రాలు చెప్తా వస్తున్నారు. దాని ప్రకారంగానే ఆచారం అనేది జరుగుతుంది. మ్యాక్సిమం అయితే ఈ వామాచారంలో ఇవి నిబంధనలు చెప్పారు, మద్యాలు, మాంసాలు, ముద్ర, మైదునాలు అని చెప్పేసి. అది లేకుండా కూడా విశేషమైనటువంటి మీరే చెప్పారు దాన్ని మనము దాన్ని మార్పాటు చేసుకొని చేయొచ్చు. సో మార్పిడి చేసుకొని చేయొచ్చు. ముఖ్యంగా ఏమైతే సాధకునికి ముఖ్యంగా ఏమంటే ఆ స్థాయిని తలిపేందుకోసమై అలాంటివన్నీ ప్రయోగాలు కఠినమైనటువంటివి పెట్టారు. సాధన అలాగే కాకుండా ఆ దేవత పూర్తి ప్రమాణంగా మంత్ర, తంత్ర, యంత్ర, ఔషధాల ప్రక్రియ తెలిసి దాన్ని పంచభూతాలు అంటే జలము, జలతత్వము, పుష్పాల ఆకాశతత్వము, అగ్నితత్వము, ఈ పంచభూతాల యొక్క పరిమితిని పెట్టుకొని మంత్రం చేస్తే, ప్రయోగం చేస్తే అది ఖచ్చితంగా వాళ్ళకి, ఆ కుటుంబానికి, వాళ్ళ వాతావరణం పూర్తిగా సంకల్ప ప్రకారంగా ఆ దేవత అనుగ్రహంతో వాళ్ళకి సర్వోచ్చిష్టమైనటువంటి సంకల్ప మాత్రంతో వాళ్ళకి విశేషమైనటువంటి విజయం జరుగుతుంది. ఒక సినిమా రంగం అనుకుంటా, దాంట్లో జీవి తమిళ హీరో, తెలుగులో వచ్చింది, చాలా బాగుంటుంది సినిమా. అది కోట శ్రీనివాసరావు పొలిటికల్ లీడర్. అతను చిన్న మైనర్ బాలికను ఈ తాంత్రికం ద్వారా అది పెళ్లి చేసుకుంటుంటాడు అనమాట. అదంతా పూజలు, భయంకరమైన పూజలు. ఆ పాపం పెళ్లి చేసుకుంటే ఆయనకు రాజకీయ జీవితం బాగా మెరుగ్గా ఉంటుంది అనే ఉద్దేశంతో. అది ఏ తాంత్రికం కిందకి వస్తుంది? అది ఇప్పుడు చూడండి, వశీకరణం అని ఉన్నాయి. వశీకరణం అని చాలా మంది కేసెస్ ఇప్పుడు ఇట్లనే అయ్యేది. వశీకరణం అమ్మాయి నేను చేయను, నా వరకు రాద్దండి మీరు. మళ్ళీ ఇదేమైతుంది, అమ్మాయి తెలియకుండానే వేరే వాళ్ళ వల్ల పడుతుంది.
వేరే వాళ్ళలో పడుతుంది, ఇంటర్ క్యాస్ట్ ఉంటుంది, ఇంకోటి మరొకటి ఉంటాయి. ఆ అమ్మాయి ఎంతనా చెప్పు ఆయనే కావాలి, మీకు caste ఆయనే feeling కావాలి. క్యాస్ట్ ఫీలింగ్ మీకుందా? నాకు ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఏం లేదు నాకు. అయితే వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే వెళ్ళి మ్యారేజ్ చేసుకుంటే ఎక్కడ ఉండగలరు, అక్కడ ఆ ఇంట్లోనే ఉండలేరు సరిగ్గా, ఈ ఇంట్లో ఉండలేరు సరిగ్గా. అదే సపోర్ట్ ఎవరు రారు వీళ్ళకి. అట్లాంటి వివాహం అవసరం లేదు. ఒక అమ్మాయి వచ్చింది 17 years ఆ అమ్మాయికి నా దగ్గర. ఎంత హఠం అంటే ఎంత మొండి పట్టిందంటే వాడేగాల అని చెప్పేసి, ఆయనే ఆ వ్యక్తే గాల పిల్లోడు అని చెప్పేసి. వాళ్ళైతే వేరే క్యాస్ట్, ఆయన పేరు వద్దులే కానీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆయన. చిన్న పాప, మైనర్ పాప. ఆ పాప నా దగ్గరికి వచ్చింది. ఎంత హఠం చేస్తానంటే స్నానం చేయదు, కూర్చోమంటే కూర్చోదు, తల కొట్టుకోవడం, ఆ వాడేగాల అట్లా హఠం చేసి. అంటే ఏం జరిగింటుంది అక్కడ? వశీకరణ జరిగింటుంది. అదే విధంగానే పెళ్ళి అయినప్పటికీ కూడా, పెళ్ళి అయ్యి వేరే వాళ్ళ సంబంధం పెట్టుకొని ఉంటారు. వేరే వాళ్ళ సంబంధం కూడా చేతగానుడు అయినప్పుడు ఆడది ఏం చేస్తుంది, ఇట్లా పనులు చేస్తూ ఉంటుంది. ఎవరో ఒకరు ఏమే వాళ్ళకి ఎవరు ఆధారం చూపిస్తారో వాళ్ళ చేతిలో ఉండడము. ఏమే ఇంకా మీకు తెలియదు ఏముంది, వేరే వాళ్ళని పెట్టుకోవడం అంటారు కదా, అలాంటిది. ఇది ఎలా ఉంచుకోవడం అని, ఎలా మగవాడిలో శక్తి రేపొందించడానికి మీరేమైనా చేస్తారా? ఏది మగవాడు సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా ఏదైనా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఏదైనా మగవాడు ఆడది ఎప్పుడు తప్పు చేస్తుంది, ఏదో ఒక లోపం ఉన్నప్పుడే మగవాడి ఇంట్లో సరిగ్గా ఇద్దరును అక్కడ రెండు వస్తాయి. ఇక్కడ ఒక పక్షంలో ఒక ఏ మహిళ కూడా కొవ్వు బట్టు పొగరు బట్టు తప్పు చేయదు, తన పరిస్థితుల వల్లే తప్పు చేస్తుంది. ఏ మహిళ తప్పు చేయదు, అంత అవసరం కూడా లేదు ఆ మహిళకు. కానీ తప్పు ఎప్పుడు చేస్తుంది? ఇంట్లో మొగుడు సరిగ్గా లేనప్పుడే. అవును. అంటే సరిగ్గా ఫుడ్ పెట్టకపోవడము, ఓకేనా, సరిగ్గా చూసుకోకపోవడము, తిట్టడము, కొట్టడము, ఎప్పుడు తాగి పెట్టడము. దానికి తోడు కొంతమంది శారీరకంగా సరిగ్గా లేకపోయినా కూడా ఎవరైనా మనుషులే కదా, తప్పు చేసే అవకాశం ఉంటుంది అన్నమాట. తప్పు చేసే అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి మగవారిని అంటే మీరు బాగా చేయగలరా? 100% బాగా చేస్తా, 100% బాగా చేస్తా. ఎంత చార్జ్ చేస్తారు మీరు? చార్జ్ చేస్తా డిపెండింగ్ అపాన్ వాళ్ళ మీద డిపెండ్. ఫుల్ కమర్షియల్ దొరకాలంతే. దొరికితే ఏమో మీరు మీ భావానికి చెప్పింది చూడండి. ఇట్లంతా ఏం ఉండదు, ఏదన్నా కానీ మినిమం గానే ఉంటుంది. దానికి ఏం ఖర్చు అవుతుంది, ఎట్లా అవుతుంది, కొన్ని క్రిటికల్ గా ఉంటాయి కొన్ని కేసెస్ అంతా కూడా. దానికి సంబంధించిన ఔషధాలు అవి వాడాల్సి ఉంటుంది. 2 రోజులు 3 రోజులు క్రియలు చేయాల్సి ఉంటుంది. దానికి మేము తీసుకుంటాం 50,000 60,000 అట్లా తీసుకుంటాం. ఓకే. ఇటీవల కాలములో ప్రియుడి మోజులో పడి చాలా మంది మొగ్గులను చంపేస్తున్నారు. ఓకేనా, మరి ఎలా చూడొచ్చు దాన్ని? అదే విపరీతమైన కామ క్రోధం మద మాత్సర్యాలు నిండిపోయినప్పుడు ఇవేం కనపడవు. ప్రేమ కూడా గుడ్డిది అయిపోతుంది. అది ప్రేమ కూడా కాకుండా పోతుంది. నాకు ఇంకా మీ ఊరు అనంతపురంలో ఒకటి ఇలాంటిది వచ్చింది. ఒక ఆమె చీరలు అమ్ముకుంటే ఏమో ఈయన అయితే పెద్ద విశేషమైనటువంటి 100-150 మందికి ఇండ్లు కట్టించినటువంటి వ్యక్తి. పేర్లు తీసుకొని కానీ చీర తీసుకుంటే ఆమె ఏం చేసిందంటే ఈయన్ని వలలో పెట్టుకుంది, వలలోకి వేసుకుంటేసింది. 150 వాళ్ళ దగ్గర 50 మంది స్టాఫ్ ఉండేవాళ్ళు. తగ్గుతా వచ్చి ఈమె బట్టలు అమ్ముకుంటా అమ్మాయి, ఇప్పుడు ఆ అమ్మ లేడీ ఇప్పుడు షోరూమే పెట్టుకుంది. ఆమె భార్య ఉంటుంది కదా, సొంతం భార్య. ఆమె ఏడ్చుకొని దినం లేదు అది. సో ఇలాంటి దానికి ఏం చేస్తామంటే మేము వశీకరణం దీనికి వాడతాం. అప్పుడు స్త్రీ పురుష వశీకరణం వస్తుంది. అప్పుడు కొన్ని ఔషధాలు కొన్ని తయారు చేయడము, యంత్రము ప్రయోగం చేయడము చేసినప్పుడు ఆయన పోగొట్టుకున్నటువంటి ఆయన ఇక్కడ విలువ ఏమైతే లేకుండా అయిపోయి ఉంటుందో అది ఆటోమేటిక్గా వస్తుంది. ఆటోమేటిక్గా ఇది తప్పు చేస్తానంటే తప్పు, అది విడిగొట్టేది ఉంటుంది వేరే వాళ్ళది. వేరే వాళ్ళు ఇక్కడ పిల్లలు వండుకొని 2 పిల్లలు కూడా నువ్వు పిల్లలు చెప్పడానికి పోతే కొట్టేదాన్ని, అదే అరిచేది ఇది అది చేసి అట్లంతా చేస్తాను. పిల్లలు అయిన తర్వాత ఈ పని చేసే తప్పు కదా, అప్పుడు నేను వామాచారం ఖచ్చితంగా చేస్తాను. అది ఎంతమందిని విడగొట్టారు, ఎంతమందిని కలిపారు? చాలా మంది, లెక్కలేదు దాంట్లో, అసంఖ్యంగా నేను చేశాను అట్లాంటివి కార్యక్రమాలు. ఎంతమంది అన్యోన్య దంపతులను విడగొట్టారు? అన్యోన్య దంపతులు ఎందుకు విడగొడతాం? ఏం చెప్తారు నాగరాజు గారు మీరు? ఏం లేదా, కలపడానికి నా విద్య కలపడానికి ఉపకారానికి కానీ విడగొట్టేదానికి కాదు. పాపం నాకు పాపం రాదా? ఇప్పుడు విడగొట్టారంటే అన్యోన్య దంపతులు అయితే ఆమె లేడీ డబ్బులు తినేసి అన్ని తినేసి ఆమెకి విలువ లేకుండా చేసి నలుగురు మధ్యలోనూ పెండ్లాంలో వదిలేసి ఆయన గాడిలో కారులో ఏమని వేసుకొని పోతా అంటే అది ఎట్లా ఉంటుంది? తప్పు కదా అది. దానికి నేను వామాచారం చేస్తాను, ఆకర్షణ చేస్తాను, ఆమెను దూరం చేస్తా. భార్యలో ఆకర్షణ తీసుకొస్తారు, లేని ఆకర్షణ మీరు ఎలా తీసుకొస్తారు? తీసుకొని రావచ్చు. ఔషధమే అయినప్పటి నుంచి చూసి ఉంటాడు కదా భార్యను అతను, మళ్ళీ కొత్తగా ఆకర్షణ ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? నా రివ్యూ చూడండి, కాల్సింటే చాలా మందికి ఫోన్ చేస్తాను. మీకు నాకు ఫోన్ నంబర్ ఏంటి? అతనితో మాట్లాడతాను అంటే ఆమెతో మాట్లాడాలా? మాట్లాడండి, నంబర్ ఇవ్వండి. ఇంకా ఉన్నాయి అట్లాంటివి చాలా. చెప్పండి, రీసెంట్ గా ఉండేది చెప్పండి, ఇస్తాను.
హలో, అమ్మా నమస్కారం అమ్మా. ఎవరు? అమ్మా నా పేరు నాగరాజు, నేను జర్నలిస్ట్ అమ్మా, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి. అమ్మా బాగున్నారా? ఎవరు కావాలండి? ఎవరండి ఫోన్ అమ్మా చేశారు మేము మీరు? ఇక్కడ మా దగ్గర సందీప్ శర్మ గురూజీ ఉన్నారమ్మా మా స్టూడియోలో. చెప్పండి. తెలుసమ్మా మీకు? తెలుసండి. ఓకే, మీ 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 పేరు ఏం అడగట్లేదమ్మా నేను. హలో. మీకు ఇటీవల ఆయన తన పూజా పద్ధతి ద్వారా మీకు కొంత మేలు చేశారని చెప్తున్నారు. చేశారండి. వాస్తవమమ్మా అది? వాస్తవమేనండి. ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఉన్నారా? జరుగుతుందండి, ప్రాసెస్ జరుగుతోంది ఇంకా. అంటే ఇంకా ఆయన పూజ చేస్తున్నారమ్మా? చేస్తున్నారండి. ఇంకా మీ జీవితంలో ఏం మార్పు రాలేదు? ఇంకా అంటే ఒక రకంగా ఉందండి, పర్లేదు. అంటే ముందుతో పోల్చుకుంటే పర్లేదమ్మా? పర్లేదండి. ఓకే, అంటే ఇప్పుడు మీ వారు కొంత బాగానే ఉన్నారు? పర్లేదండి, బానే ఉన్నారు. అంటే ఈ గురువు గారిని నమ్మచ్చా అమ్మా? నమ్మచ్చండి, ఖచ్చితంగా. ఎలా ఎలా చెప్తారు మీరు నమ్మచ్చు అని ఎలా చెప్తారు? అంటే నమ్మకం బట్టి ఉంటుంది కదండి. అంటే ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కొంచెం పర్లేదు, మేము చూసుకుంటున్నాం కాబట్టి. అంటే మీరు ఎలాంటి బాధను అనుభవించారు, ఇప్పుడు ఏం తగ్గిందంటారమ్మా? చాలా నరకంగానే ఉండనమాట అప్పుడు. కొంచెం పర్లేదు, ఇప్పుడు కొంచెం నెమ్మదిగానే ఉంది. గురుగారు చెప్పడం వల్ల, గురుగారి మాటల వల్ల కొంచెం బాగా ప్రశాంతంగానే ఉంది. ఫోన్ చేసినా కూడా మాట్లాడడం గాని, చెప్పడం గాని కొంచెం ప్రశాంతంగానే చెప్తారనమాట ఆయన. నేనున్నానమ్మా, నేను చూసుకుంటానమ్మా అని అంటారు. మీరేం కంగారు పడకండి అమ్మా, నేను ఉన్నాను కదా, నేనంతా మొత్తం నీకు బాగా చేసే బాధ్యత నాదమ్మా అంటారు. ఓకే ఓకే, అంటే మీ భర్తలో ఇప్పుడు మార్పు వచ్చిందమ్మా? పర్లేదండి, కొంచెం అంటే పర్లేదు. ఆ మహిళకు దూరం అయ్యారా ఇప్పుడు? ఇంకా లేదండి. ఇంకా లేదు. ఇంకా లేదు. అంటే ఏమైనా పూజ చేశారా గురువు గారు? ఇంకా లేదా? నేను చెప్పనమ్మా, చేసి చూపిస్తాను అంటారనమాట. ఓకే ఓకే. ఆయన నమ్మకం పెట్టుకున్న గురుగారితో, నిదానమ్మా, ఆత్ర పడకూడదు, నిదానంగా చేయాలమ్మా ఇది ప్రాసెస్ అంతాను, మీరు ఆత్ర పడకండి, నెమ్మదిగా ఉండండి అని చెప్పారనమాట. ఓకే ఓకే, ఎంతకాలం అయిందమ్మా ఈ పూజ చేయబట్టి? 1 month అయిందండి. ఇంకా లాస్ట్ పౌర్ణానికి కాదు, అమావాస్యకి చేస్తారు స్టార్ట్. ఇంక ఈ అమావాస్యకి అవుతోంది ఇంకా. ఎన్ని లకారాలు ఇచ్చారమ్మా ఇప్పటి వరకు గురువు గారికి? అవన్నీ చెప్పానండి. అది మా ఇద్దరి మధ్య ఉంటుంది కానీ చెప్పకూడదండి అలా. రైట్ అమ్మా, రైట్ అమ్మా, సంతోషము. రైట్ అమ్మా, మీకు అంతా మంచి జరగాలని. ఓకే, గురువు గారు ఏం చేస్తారో నాకు తెలియదు కానీ మీ జీవితంలో మీరు నాకు ఒక సోదరు లాంటి వారు. మీకు మంచి జరగాలని కోరుకుంటున్నానమ్మా. సంతోషం అమ్మా. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. సరే. ఇంకొక నంబర్ తీసుకోండి నాగరాజు గారు. చెప్పండి. కానీ మీరు నమ్మాలి వీక్షకులు, చూడండి, నేను ఇదంతా కూడా ముందు అనుకోలేదు, ఆన్ ది స్పాట్ ఇప్పటికప్పుడు చేస్తున్నాను ఇవన్నీ కూడా. నేను వాళ్ళు ఎవరో నాకు తెలియదు, ఆయన చెప్పలేదు, ఇప్పుడు నంబర్ కనుక్కొని చేస్తున్నాను. మీరు బాగా గమనించండి ఇందులో ఎంత నిజం ఉందని. చెప్పండి, ఎందుకు ఇలా స్టార్ట్ చేశారు? వీళ్ళది వీళ్ళు స్టార్ట్ చేశాను. వీళ్ళది అంతే, రీసెంట్ గానే చేసింది. ఎవరు వీళ్ళు? వీళ్ళది హైదరాబాద్. హైదరాబాద్. ఈసారి చేసేటప్పుడు కెమెరాలు తీసుకొని మేము చూపించి చేస్తాము, మీకు పంపిస్తాను. చేసినట్టు అన్ని వీడియోలు ఉన్నాయి. నమస్కారం అమ్మా. ఎవరండి? అమ్మా నా పేరు నాగరాజు, నేను జర్నలిస్ట్ అమ్మా, హైదరాబాదు. ఓకే. అమ్మా మా స్టూడియోలో బెంగళూరుకు చెందిన, కర్ణాటకకు చెందిన సందీప్ శర్మ గురూజీ ఉన్నారమ్మా. ఓకే సార్. అమ్మా గురువు గారు మీకు తెలుసా? బాగా తెలుసండి. గురువు గారు మా ముందరే ఉన్నారు. మీకేదో కుటుంబ సమస్య ఉంటే గురువు గారు చేస్తున్నారంట కదమ్మా? అవునండి. ఎందుకమ్మా మీరు ఆయన సంప్రదించారు? ఆయన నమ్మకస్తుడా అమ్మా? అంటే నాకు ఆ నమ్మకం కుదిరింది. ఆయన కూడా బాగా, అంటే ఒక ఇంట్లో మనిషిలాగే నా బాధను అర్థం చేసుకొని సాల్వ్ చేస్తారు అని ఒక నమ్మకం. నేను కూడా ఇంటర్వ్యూలో చూసాను, మీ ఇంటర్వ్యూస్ లో చూసి ఆయన్ని సంప్రదించాను యాక్చువల్లీ. లేకపోతే నాకు ఆ నెంబర్ కూడా తెలియదు కదండి. అలాంటిది ఇంటర్వ్యూస్ లో చూసి నేను సంప్రదించిన వెంటనే ఆయన బ్రదర్ లాగా, ఒక ఇంట్లో మనిషిలాగే నేనున్నాను, నేను చేస్తాను, మీరేం బాధపడద్దు అని ఆయన సమస్యలాగే నా సమస్య తీసుకొని చేస్తున్నారండి. అమ్మా నాకు ఒక చిన్న అనుమానము, ఆమె పాప మీ బ్రదర్ అయినప్పుడు బ్రదరు చెల్లితోనూ అవుతుంది సార్. అమ్మా నాకు బాగా వస్తుందమ్మా. అమ్మా మీరు బ్రదరు అన్నప్పుడు బ్రదరు చెల్లితోనూ అక్కతోనూ డబ్బులు తీసుకోడు కదమ్మా, మరి గురువు గారు డబ్బులు తీసుకుంటున్నారమ్మా?
గురువు గారి డబ్బులు అని అంటే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మనం బస్ ఎక్కాలంటే డబ్బులు పెట్టాలి కదా సార్. ఇప్పుడు బస్సు ఫ్రీ అయిపోయింది కదమ్మా, బస్సు అంతా ఏపీ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ మహిళలకు బస్సు ఫ్రీ ఇచ్చారు కదమ్మా. ట్రైన్ ఫ్రీ ఇవ్వలేదు కదండి. ఆ ట్రైన్ ఫ్రీ లేదమ్మా, కరెక్ట్ అమ్మా. ఫ్లైట్ ఫ్రీ ఇవ్వలేదు. ఇప్పుడు మనం ఫ్లైట్ లోకి బస్ ఎక్కి కంటే ఫ్లైట్ లోనే సుఖంగా వెళ్తాం కదండి. అవునమ్మా, రైట్ అమ్మా, మీకు డబ్బులు ఎక్కువ అది ఉన్నట్టున్నాయి, ఫ్లైట్ అంటే వెళ్తారమ్మా. ఫ్లైట్ కి పెట్టకుండా మనల్ని ఎక్కించుకుంటారా? అసలు మనకి ఆ సౌకర్యం మనకి ఉండదు కదండి. అయినా సరే ఇప్పుడు వాళ్ళు మనకి చేస్తున్నారు అని కూడా డబ్బులు పెట్టేసుకొని తీరాలి అని అంటే ఎంతో కొంత మనము పెట్టుకుంటేనే ఆ పూజకి తాలూకా. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టాలని అంటే మనకు ఫ్రీగా ఇచ్చేస్తాడు షాప్ లో, వాడు ఇవ్వడు కదా, మనం వెళ్ళి కొనుక్కుంటేనే కొబ్బరికాయ కొట్టగలం. అవునమ్మా, అవునమ్మా. అలాగే ఇది కూడా అని నేను అనుకుంటున్నాను. ఆయన తప్పకుండా నాది సాల్వ్ చేసేస్తుంది అసలు ఏంటమ్మా మీ సమస్య ఏంటమ్మా? కాబట్టి నా సమస్య అంటే ఇలాగే వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటది కదండి, బేసిక్ సమస్యలు ఎలా చెప్తామో అది. మీ హస్బెండ్ వల్ల మీకు ఇబ్బంది ఉంది. బాగా తిరుగుతా ఉంటారు అది అని నేను చెప్పాను. అంటే మీ హస్బెండ్ అమ్మాయిల వెనకాల తిరుగుతుంటారు. కొంచెం వ్యామోహాలు ఎక్కువ, అందుకనే నేను అది తెచ్చుకోవాలి, సమస్య తీరిపోవాలి. పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు కదా, ఇంకేంటి ఇలాగే ఉంటదా లైఫ్ లాంగ్, ఇంకేంతేనా అంటే. అది కూడా లవ్ మ్యారేజ్, నేను ఇంట్లో ఎవరికి చెప్పుకోలేకుండా ఉన్న పరిస్థితి కాబట్టి ఆయన్ని సంప్రదించాల్సి వచ్చిందండి. అంటే మా తను అలా తిరుగుతున్నాడంటే మీలో ఏమైనా లోపం ఉందేమో చెక్ చేసుకోవాలి. పూజలు ఆయన దగ్గరికి వెళ్తే ఏమొస్తుందమ్మా? ఇప్పుడు నాలో ఇప్పుడు ఒక ఆవిడతో తిరిగితే ఇద్దరు ఆవిడతో తిరిగితే పోనీ నాలో ఏదైనా లోపం ఉండడానికి కనిపించిన ప్రతి దాంతో వెళ్ళిపోతానంటే నాలో లోపమా ఆయనలో లోపమా అండి? అది కరెక్ట్ అమ్మా, ఇది ఆలోచించదగ్గ విషయం అమ్మా, ఇది ఆలోచించదగ్గ విషయం అమ్మా. ఇది మీ లోపం కాదమ్మా, ఆయనలో ఉన్న లోపం అమ్మా. రైట్ అమ్మా. అయితే గురువు గారితో సంప్రదించి ఎన్ని రోజులైందమ్మా? మీకు ఇప్పుడు ఏమైనా మార్పు కనిపిస్తుందా? హలో అమ్మా అమ్మా అమ్మా, అసలు మీ వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది. నాకు కూడా బ్రేకింగ్ అని వస్తుందమ్మా, నాకు కూడా బ్రేకింగ్ వస్తుందమ్మా. అమ్మా సార్ చెప్పండి సార్. సారీ. నో ప్రాబ్లం. సారీ ఎందుకమ్మా, సారీ ఎందుకమ్మా. ఇప్పుడు సరే ఆయనలో లోపం, మరి గురువు గారితో సంప్రదించి ఎన్ని రోజులైంది? మీకు ఏమైనా నమ్మకం కలిగిందా మీ భర్తలో మార్పు వస్తుందని? అంటే నేను సంప్రదించి యాక్చువల్లీ అంటే ఈ మధ్యనే సంప్రదించానండి. ఎన్ని రోజులు అనేది నాకు అంత ఐడియా లేదు, కానీ కొంచెం నాలో కొద్దిగా అంటే నాకు ఒక మనిషి ఉన్నారు, నాకు సాల్వ్ చేసేస్తారు అన్న నమ్మకం అయితే కుదిరింది. ఎందుకంటే ఆయన వెళ్ళిపోయారు. యాక్చువల్లీ నాతో గొడవ పెట్టుకుని వెళ్ళిపోయిన ఆయన మళ్ళీ వెనక్కి వచ్చారు. ఓకే. పూజ పూజ స్టార్ట్ చేసిన తర్వాత వచ్చాడు మీ భర్త తిరిగి వెనక్కి? వచ్చారు 2-3 డేస్ తర్వాత వచ్చారు. అలాగా అంటే ఇంకా స్టిల్ అంటే పూర్తిగా మారిపోయారని నేను చెప్పలేను. ఆయన ఇప్పుడు ఏదో బిజీగా ఉన్నారు, హైదరాబాద్ లో ఎక్కడో ఉన్నారని చెప్పారు. ఆయన కూడా నేనున్నాను అంటే ఇప్పుడు ఎవరైనా పే చేసేస్తే ఊరికే వదిలేస్తారు కదండి, ఆ డబ్బు పే చేస్తుంది కదా ఇంకేంటి అన్నట్టు. అమ్మ నేనున్నాను, మీరు తిన్నారా లేదా, నేనున్నాను, నేను కొంచెం బిజీగా ఉన్నాను, నేను చేస్తాను, నేను ప్రామిస్ చేశాను కదా నేను చేస్తాను అనే నాకు హామీ ఇచ్చారండి. ఓకే ఓకే. ఎంతమంది పిల్లలమ్మా మీకు? నాకు 2 ఆడపిల్లలు సార్. అయ్యో అయ్యో, మా లక్ష్మీ తల్లులు, ఇద్దరు లక్ష్మీ తల్లులు. బాగా చదువుతారండి, ఇంటర్మీడియట్ ఒకరు, 10th ఒకరు. మీరేం చేస్తుంటారమ్మా? నేను హౌస్ వైఫ్ ఏనండి, ఇంట్లోనే ఉంటాను. హౌస్ వైఫ్ అమ్మా, సంతోషం అమ్మా. త్వరలోనే మీ భర్తలో మార్పు రావాలి. సరే, గురువు గారు చేసే పూజల ద్వారానో లేకపోతే ఇంకో ద్వారానో మీ భర్త మనసు మారి ఖచ్చితంగా, మీరు ఎంత ప్రేమ వివాహం అంటున్నారు కదా, మిమ్మల్ని మాత్రమే ప్రేమగా చూసుకునే రోజు తిరిగి రావాలని నేను కోరుకుంటున్నానమ్మా. అమ్మా సంతోషం అమ్మా, ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా అమ్మా. ఓకేనా? రైట్ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. మీరు చేశారు. ఓకే. ఇంకొక చిన్న ప్రశ్న తర్వాత నేను కొన్ని క్లయింట్స్ తో మాట్లాడతాను. చెవు కుట్టించుకోవడం, చెవి పోగు పెట్టుకోవడం, రాగితో చేసిన ఉంగరం కానీ రింగు కానీ కుడి చేతి బుట్టన వేలికి లేదా కుడి చేతికి పెట్టుకోవడము, వేలుకు పెట్టుకోవడం వల్ల వీరికి తంత్రం తెలుసు అనే ఒక ఇండికేషన్ అట. మరి అది మీరు అలా పెట్టుకున్నారా? అవును, ఇండికేషన్ చూడండి. శాంతం ఇది దీనికి సంబంధించింది, ఇదే రాగిది. దీన్ని ఇట్లా పెట్టుకుంటే కన్నా మంత్రంలో ఉన్నాము అని తీసి పెట్టుకోవచ్చు దాన్ని ఆ శక్తులు. అలాగా
అవి ఓకే. కొన్ని అంటే ఎందుకు అలా మాంత్రికల్లో అదే వామాచార మాంత్రికల్లో- పద్ధతిలో ఉమ్, ఎందుకు అలా అంటారు? కుడి కాలు బ్రొటన వేలుకు కావచ్చు, ఉమ్. చెవి పోగుకు, మీరు చెవి పోగు కుట్టుకున్నారు, చెవి పోగు కుట్టుకోవడము ఉమ్, అంటే రాగితో తయారు చేసిన రింగుని ఉమ్. బొటన వేలుకో మధ్య వేలుకో కాలుకో ధరించడం అంటే ఎందుకు అది ఒక ఇండికేషన్? ఎందుకు అది వామాచార పద్ధతిలో ఎందుకు వామాచారమనే సూచించారు? కదా నిదానంలోనే ఉంటుంది మనకి అలంకారం కదా, అలంకార భరితంగా మనకి బంగారం రత్నాలు పెట్టుకుంటారు, అలంకారం అంటే అవన్నీ. బంగారం పెట్టుకుంటారు. రాగితో తయారు చేసిన దాన్ని అంటారు కదా, ఎందుకు? ఉమ్. ఎందుకు? అంటే రాగి ఎలాగంటే గన దీనికి ఒక శక్తి అనేది ఉంటుంది, ఉమ్, రాగికి ఒక శక్తి అనేది ఉంటుంది, ఆకర్షణ శక్తి అనేది ఉంటుంది. ఆ, అందుకే మేము మాక్సిమం మేము రాగే వాడతాం. యంత్రాలు రాసినా కూడా రాగి యంత్రంలో రాయడము ఆ, అట్లా చెప్తారన్నమాట. ఇంకోటి రాగి అనేది చాలా విశేషమైనది. దీనికి ఒక శక్తి, ఆకర్షణ శక్తి అనేది విశేషంగా ఆ, దానికి కాంతి ఒకటి ఉంటుంది. దీన్ని నిమ్మపండులో వేస్తానంటే ఆ. అది పూర్తి దాని స్వరూపం అంటే స్వచ్ఛమవుతుంది అనమాట. సో అందుకని ఇంకోటి మీరు చెప్పారు కదా, ఎందుకు ఇది ధరించేది ఇట్లా చూపిస్తామంటే మాంత్రికల్లో ఊరికి ఇది నేర్చుకున్నాము, ఇది నేర్చుకున్నాము, అది ఒక తర టాకింగ్ అనమాట, ఒక తర భాష అది. ఆ, సో అంతే, ఇంకేం లేదు. ఇంకా మళ్ళీ మనకి పాయ అని వస్తుంది. పాయ మన జాతకంలో ఒకరికి ఒకటి సిల్వర్ ఉంటుంది. ఉమ్, ఇప్పుడు ఒకరికి సిల్వర్ ఉంటుంది, ఒకరికి కాపర్ ఉంటుంది, ఉమ్, ఒకరు గోల్డ్ అని వస్తుంది. ఆ జాతకంలో చెప్పినట్టుగా ఆ ఒక రాశి వాళ్ళకి, ఆ నక్షత్రానికి ఏమొస్తుందో దాన్ని ధరించడం అది విశేషం అది. ఓకే. వామాచార పద్ధతిలో నాకు తెలిసి ప్రసూన తంత్రం, వామకేశ్వర తంత్రం, వామకేశ్వరి తంత్రం, శరభ తంత్రం, కాళీ తంత్రం, శారదా తిలకం, శారదా తంత్రం ఆ, ఉమ్, ఇవన్నీ పుస్తక రూపంలో కూడా వచ్చాయన్నమాట ఇప్పుడు. ఉన్నాయి, అప్పటి నుంచి ఉన్నాయి, నాది కాలం నుంచి కూడా. అవన్నీ కూడా మీరు చదువుకున్నామండి మేము. కంఠస్థం చేశారు మీరు? కంఠస్థం చేశాను. ఏం చెప్తాయి ఆ పుస్తకాలు అంటే? ఆ పుస్తకాలంతా కూడా యంత్రాల గురించి, దాని యొక్క ప్రభావాల గురించి ప్రాక్టికల్ చెప్తాయి అవి, ప్రాక్టికల్ చెప్తాయి అవి. ఆ, అన్ని తంత్రాల్లో జరిగేటువంటి ఏమేంటి, ఇప్పుడు చూడండి, ఇద్దరు మాట్లాడినారు మీరు, ఇద్దరిది విభిన్నమైన వేరేది. ఆ, దానికి సంబంధించిన ఏం క్రియ తంత్రం చేయాలా, వాళ్ళ మనోభావాలు చూసి, వాళ్ళ మనోభావాలను చూసి నేను చేయాల్సి ఉంటుంది. ఆ, ఇక్కడ ఏమైంది, రెండో కేసులో ఏమైంది, విధ విధాలుగా అమ్మాయిలు ఆయనకి ఉమ్, మనసు. ఉమ్, ఒకటోది ఏమైంది, ఒకరిని మాట్లాడినప్పుడు ఏమైంది, ఉమ్, ఆయనకి ఒకరిదే. ఉమ్, అయితే ఈ శారదా తంత్రము, ఈ బగలాముఖి క్రియ తంత్రము, ఇవన్నీ కూడా ఉమ్, ఒక్కొక్క ఇవి చెప్తానమాట, సబ్జెక్ట్స్ చెప్తాయి. ఈ విధంలో ఇట్లా చేయాలా, ఈ దాంట్లో ఇట్లా చేయాలా అని చెప్పేసి. ఉమ్, కులార్ణవ తంత్రంలో ఉమ్, మెయిన్ కులార్ణవ తంత్రము, ఉమ్, కృష్ణనాగారి తంత్రము, ఉమ్, కృష్ణనాగారి తంత్రంలో మళ్ళీ ఉడ్డీష్ తంత్రము, ఇవన్నీ కూడా విశేషంగా చెప్పినటువంటివి. ఉమ్, వామాచారంలో సాధ్యం లేనిది యావది లేదో, అంటే ఆకర్షణ ఇవే కాకుండా ఇవి వదిలేయండి, స్తంభనమ వదిలేయండి, గర్భపాతం అవుతా ఉంటుంది ఉమ్, కావాలనే. ఆ గర్భపాతానికి సంబంధించిన యంత్రాలు, జ్వరానికి సంబంధించిన యంత్రాలు, సో ఆ విధంగా ఉమ్, విశేషమైన యంత్రాలని ఏం ప్రతిపాదన చేస్తుంది అమ్మవారు, యంత్ర రూపంలో మహామంత్ర, మహాయంత్ర, మహాతంత్ర, మహాశన, మహాయ క్రమారాధ్య, భైరవ పూజిత, మహాభైరవ పూజిత అనే విధంగా ఉమ్, దాని గురించి చెప్తుందన్నమాట. ఇందులో ఏమైతుంది, ఉమ్. అనారోగ్యమస్యేది. శ్రీచక్ర యంత్రరాజన్ అవును, శ్రీచక్ర యంత్రరాజం అని. అమ్మవారు ఎట్లా అంటే, అమ్మవారి స్వరూపాలు దాంట్లో నమస్త్రిపుర సుందరి, హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి, కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్నే భేరుండే వన్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరితే, కులసుందరి, నిత్యే నీల పతాకేని. ఈ మంత్రం ఏం చెప్తున్నానో ఆ మంత్రానికి సంబంధించిన మంత్రము, యంత్రము, ప్రయోగం అది ఎన్ని రోజులు చేయాలా. ఇప్పుడు మీరు ప్రాసెస్ లో ఉంది అని చెప్తున్నారు కదా, ప్రాసెస్ లో ఉండేదంటే ఏమర్థం, దానికి ఇంకా కొన్ని నియమాలు అనేది చేసుకుంటా రావాల, అప్పుడు అది జరుగుతుంది. ఆరోగ్యపర ఉంటే ఆరోగ్యము, అనారోగ్యం ఉంటే అనారోగ్యము, సంతానం కావాలంటే సంతానానికి విశేషమైనటువంటిది ఫలాన్ని ఇచ్చేటువంటిది ఈ మహా యంత్రాలన్నీ కూడా, ఈ తంత్ర విద్యలన్నీ కూడా. శ్రీచక్ర ఆరాధన అనేది సాత్వికంగా కూడా చేయొచ్చు. రాజసం అది పూర్తి కౌళం అమ్మవారు, అదే శ్రీ విద్యా పద్ధతి. శ్రీ విద్యా పద్ధతి అదే వేరే విశేషమైనది అమ్మవారిది. అంటే శ్రీచక్ర తంత్రములో యోని పూజలు చేస్తారు కదా, శ్రీచక్రంలో యోని పూజలా చేయరా? యోని పూజలు ఏం చేయరు. స్త్రీ చిన్న పిల్లల్ని, వాళ్ళ బాలికల్ని అమ్మవారి స్వరూపంగా భావించి వాళ్ళ కుంకుమ పసుపు అంతా ఇచ్చి వాళ్ళు దేవతలాగా చూస్తారు అంతే. యోని పూజలు ఏం లేవు ఎక్కడ. యోని పూజ అంటే అర్థం మళ్ళీ అట్లా పై అట్లా కాదు, అది చేయనేకూడదు. అది యోని పూజలు అంటే అవి కాదు, అది ఓకే చేయరంటారా? చెయ్యరు. మరి యోని పూజలు కూడా చేస్తారని చెప్తుంటారు కదా, ఒక ఆయన ఒక ఆస్ట్రాలజర్ చెప్తుంటాడు, యోని పూజల గురించి కూడా చెప్తుంటారు. ఎవరు ఆయన? యోని పూజలు అని సపరేట్ గా లేదు కాదు, అది లేదండి నాగరాజు గారు. యోని పూజ అంటే ఏమి అట్లయితే అది అట్లా చేయదు, లేదు అది. దాన్ని స్వరూపం చెప్తాంది. యోని అంటే ఏమి, త్రికోణాత్మకంగా కలిసినటువంటి ఒక శక్తి, త్రికోణ స్వరూపంలో ఉండేటువంటిది శక్తి. అది విశ్వానికి సృష్టికర్త, బ్రహ్మరూప, గోప్త్రి, గోవింద రూపిణి, భగా అని. భగా అంటే కన్నా స్త్రీల యొక్క మర్మాంగము, యోని స్వరూపము. అమ్మవారు అక్కడ విరాజమానం అయ్యి అక్కడి నుంచి ఉత్పత్తి అయింది సృష్టి అంతా కూడా. అంటే ఎగ్జాంపుల్ లో అందరూ ఉన్నారు జనాలు కానీ, ఇది కానీ యోని పూజలు చేస్తారంటారు. యోని పూజలా? బగలాముఖిని అమ్మవారిని, అవును, యోని పూజ యంత్రం వేసుకొని చేయొచ్చు. బగలాముఖిని పెట్టుకుని అమ్మవారి స్వరూపాన్ని చేయొచ్చు. మీరు చేస్తుంటారు ఎప్పుడైనా? నేను బగలాముఖి ఆరాధన చేస్తాను, నేను యోని పూజలు చేయను.
ఆ. బగళాముఖి మరి వాళ్ళు ఏం ఆరాధన వాళ్ళు ఎందుకు చేస్తారు ఎవరో నాకు పూజలు? తెలీదు. మా వాళ్ళు ఎవరు కూడా నా దగ్గర ఉండే భైరవీలు కానీ, ఆ, నా దగ్గర ఉండే మంత్రవాదులు కానీ, నా దగ్గర ఉండే ఆ, హితైషులు కానీ ఎవరు ఇట్లాంటివి ఏమి మీరు చెప్పింది అవి చేయం మేము, లేవు మాకే. ఓకే. ఆ, మా విధానాలు వేరే. మంత్ర జపము, ఆ, సాధన, ఆ, సమయానికి ఆ, సూర్యోపాసన, సమయానికి సంధ్యావందనం ఇట్లాంటివి చేసుకొని మేము గాయత్రి జపము. అమ్మవారి గాయత్రి కంటే ఇంక విశేషం ఏమీ లేదు. ఉమ్, అమ్మవారి జపం చేసుకొని సిద్ధి, మేధస్సు, శ్రేయస్సు, యశస్సు ఇట్లాంటివన్నీ కూడా మేము ఉమ్, ఆ సూర్యనారాయణ దగ్గర కూర్చొని మేము సాధన చేసుకుంటాము. ఉమ్. అట్లా సూర్యనారాయణుడు, సూర్య సంధ్యావందనం. భగవానుడు, సంధ్యావందనం. సంధ్యావందనం. ఓకే, ఓకే. అంటే మీ వామాచార పద్ధతిలో తాంత్రిక విద్యలతోనే ఒక ప్రశ్న. ఉమ్, అతను చిన్న స్థాయి నుంచి బాగా ఎదిగింటాడు, వ్యాపార పరంగానో ఉద్యోగ పరంగానో బాగా రాణించి బాగా ఆర్జించి డబ్బు సంపాదించి బాగా ఎదిగింటాడు, ఒక స్థాయికి వెళ్ళిపోయి ఉంటాడు. ఉమ్, ఉన్నట్టుండి పడిపోతాడు, ఏదో చిన్న పొరపాటు వల్లనో ఏదోలో పడిపోతాడు. ఉమ్. అలాంటి వారికి మీరేం పూజలు చేస్తారు, వాళ్ళని ఎలా పైకి తీసుకున్నారు, వాళ్ళ పూర్వ వైభవం ఎలా తీసుకొస్తారు మీరు? దానికి అమ్మవారి అదే వాళ్ళ ఆ. స్వరూపాలు చూడాలి. ఆ. వాళ్ళ స్వరూపాలు చూడాలి, ఎట్లా వచ్చింది ఎలా వచ్చింది తెలుసుకోవాలి. దాన్ని ఆ, అంజనం వేసేది ఉంది, ఆ. మండలం వేసేది ఉంది. ఆ, అయిన తర్వాత వాళ్ళ ఆవభావం, మనిషి ఎట్లా ఉన్నాడు, ఒక సంవత్సరం ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నాడు దాన్ని చూసి చేసేది ఉంటుంది. ఆ, ఏదైనా ఇబ్బందులు, గలాటలు, గొడవలు ఏమైనా అయినా అది ఉంటుంది. పార్ట్నర్స్ ఇంత ఏమైనా ఇబ్బంది ఏమైనా జరిగింది అది ఉంటుంది. దాన్ని బట్టి ఆ, మేము డిసైడ్ చేస్తాము ఏం క్రియేట్ చేయాలి, వీళ్ళకి ఏం ప్రయోగం చేయాలనేది దాంట్లో డిసైడ్ అవుతుంది. ఎందుకంటే దేవతలందరూ కూడా దైవం ఒకటి అయినప్పుడు స్వరూపాలు వేరు వేరు ఉంటాయి దైవత్వానికి. ఆ, ఆ స్వరూపాలను బట్టి వాళ్ళకి సమస్య బట్టి ఎట్లా వచ్చిందో ఆ దేవతను ప్రయోగం చేసినప్పుడు అప్పుడు నివారణ అవుతుంది. ఇందులో శ్రీచక్రంలో వచ్చేటువంటి అమ్మవారు సర్వసిద్ధి ప్రదే, సర్వసిద్ధికి, సర్వ సంపత్ ప్రదే సంపత్తికి, సర్వ ప్రియంకరి, త్రైలోక్య మోహన చక్రస్వామిని, అతి రహస్య యోగిని, బాణిని, ఈ దేవతలంతా కూడా మేము ప్రయోగం చేసే ద్వారా వాళ్ళకి అపరిమితమైనటువంటి పూర్వ వైభవం వస్తుంది. అదేవిధంగానే వాళ్ళకి శత్రువుల పరవిద్య, శత్రువుల యొక్క పీడన వెళ్ళిపోతుంది. ఉమ్, ఇదే విధంగానే ప్రతి ఊరికి నేను చేసేటప్పుడు నా దేవత యంత్రాన్ని ఇస్తాను. ఉమ్, యంత్రాన్ని ఇచ్చి వాళ్ళకి కులం, వాళ్ళ కుల గోత్రం వంశ అభివృద్ధి కావాలని చెప్పి మహాసంకల్పం చేసి వాళ్ళకి ఇస్తాము. ఆటోమేటిక్గా వాళ్ళ పూర్వవైభవం వస్తుంది. దాంట్లో నేను ఔషధాల గురించి అవేం డిస్కస్ చేయకపోను. క్రియ అయితే కూడా మంత్ర, యంత్ర, తంత్ర, ఔషధాలు అనే ప్రక్రియలో కూర్చొని చేసి సాధన చేస్తే భగవతి అనుగ్రహం అనేది దొరుకుతుంది. అంటే ఇప్పుడు బగలాలో ఈ గాలిలో వస్తువులను సృష్టించడం అనేది బగలాలో ఉండదా? గాల్లో సృష్టించడానికి అవి గురువు ముఖాంతరం నేర్చుకోవాలి. అది అలాంటి వాళ్ళు అరుదు. బగలా వేరు, కేసరి విద్య వేరా? మనిషి ప్రతి ఒక్కరికి కూడా పుట్టిన ప్రతి ఒక్కరికి కేచరి, గోచరి, భూచరి, దిచ్చరి 4 శక్తులు ఏదో ఒకటి ఉంటుంది. ఆ, కొంతమంది గోచర బగలాలోనే కదా వచ్చేది, బగలాముఖి, బగలాముఖిలోనే కదా వచ్చేది. ఈ బగలాముఖిలో గాలిలో వస్తువులు సృష్టించడం అనేది ఏ జరుగుతుందా? దాంట్లోనే ఆ దేవత గణపతి శక్తిని ప్రయోగం చేసుకున్నా కూడా గాలిలో వస్తుంది. మరి మీరు బగలాముఖిని చేస్తారు ఆరాధన కదా, చేస్తారా? ఆరాధిస్తారు నాది కదా. అవుదు మరి అవుదు. ఇది రాదా మీకు, గాలిలో వస్తువులు సృష్టించడం రాదా? లేదు, అట్లా కాదు అది. ఆ, ఇంకెట్లా? అట్లా శుద్ధం లేదు ఆ విద్య. మొదలు కాలానికి అయితే ఇప్పుడు ఆ, మనకి చూడండి, ఒక 100 ఏళ్ళు వెనక్కి పోతే మనకి నలంద యూనివర్సిటీలు ఉంటాండే, మన గురుకులాలు ఉంటాండే, అప్పుడు ఊరూరికే ఊరు కలరీ అనేది ఉంటాండే, ఇంటింటికి ఒక కలరీ అనేది ఉంటాండే, ఒక సంబంధాలని ఉంటాండే, కుటుంబాలు అనేది ఉంటాండే, వాళ్ళ దాంట్లో కుటుంబాల్లో ఒక బంధం అనేది ఏర్పాటై ఉంటాండే. కాబట్టి అప్పటికి ఇప్పటికి వ్యత్యాసాలు మారిపోయినాయి, బదలావణ అయిపోయినాయి. ఎప్పుడైతే నలంద యూనివర్సిటీ మీరు వినింటారు, 6 నెలలు కాలేదంట. 6 నెలలు కాలింది. రక్తపాతం, బ్రాహ్మణులే నరమేధం చేసినారు అన్ని పక్కల. బ్రాహ్మణులు అంటేనే సమాజం కొంతమంది ఉంటారు వితంతుగాళ్ళు, వాళ్ళకి వీళ్ళంటే సరిపోదు. ఎప్పటికీ బ్రాహ్మణుడు ఎప్పుడు రాజుగాలు అనుకోండిలే, ఎప్పుడు రాజుని చేశాడు. కానీ అనాది కాలం నుంచి, త్రేతాయుగం నుంచి కూడా బ్రాహ్మణుడు పురోహితం కావచ్చు, విద్య కావచ్చు, గురువు కావచ్చు, ద్రోణుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎంతో విశేషమైనటువంటి సాధన చేసినారు. మనకి ఇప్పుడు అవి ప్రజెంట్లో లేవు. ఇవి ఉండేదే మనకి గ్రేట్. దీంట్లోనే ఇది పనిచేస్తుందా లేదా అనేటివి చాలా అయిపోయినాయి. మీకు తెలియదు దీని గురించి. ఇవి ఎట్లా అంటే అట్లా పని చేస్తూ ఉంటాయి. తెలియదు కాబట్టి మిమ్మల్ని నమ్ముతాం మేము. లేదు, మీకు తెలుసు, అన్ని తెలుసు. ఎందుకు తెలియదు? మీకు అన్ని తెలుసు కాబట్టి, మీరు అందరినీ చూసేవాళ్ళు, అందరినీ జర్నలిస్ట్ కాబట్టి మీకు తెలిసి ఉంటుంది. ఏం చెప్తున్నా, ఈ మహావిద్యలు ఎట్లా అంటే అందరికీ పని చేస్తాయి నాగరాజు గారు. దీన్ని స్టడీ చేయాలి బాగా. ఇవి లేనందువల్ల ఇవి ఎవరికి చెప్పబడతాను లేదు. అందరికీ ఆసక్తి ఉంది, నేర్చుకోవాలా, సాధన చేయాలా, తెలుసుకోవాలా అని. అయితే మన గురుకులాలు లేకుండా పోవడము, మన ఇది లేకుండా పోవడము, మనకి పూర్తి మెగాలే సిస్టమ్ ఎడ్యుకేషన్. వాడు అక్బర్ వచ్చా, ఈడు బాబర్ వచ్చా, ఇంకొకరు వచ్చా, వాడు అట్లా చేస్తా ఇట్లా చేసి ముఘలు వచ్చి ఇట్లా అయిపోయేసి ఏమైపోయిందంటే, మన ధర్మంలో ఉండేటువంటి దీని మీద ఇంకా కూడా ఎవరు రీసెర్చ్ చేస్తాండ్లా. నేను గవర్నమెంట్కి ఒత్తాయం చేసేది ఇదే. గవర్నమెంట్లో కూడా అన్ని గవర్నమెంట్లకి సహకారాలు చెప్పేది ఒకటే, నేను ఒక సలహా చెప్పేది ఒకటే. ప్రతి తాలూకాకి గురుకులం అన్నట్టుగా అందరి ఇది లేకుండా
ఏమి అందరికీ విద్యలు నేర్పించేటువంటిది కావాలా. ఉమ్, లేకపోతే ఏమైపోతుంది, ఇప్పుడు మా పాప ఇంకో స్కూల్లో జరుగుతుంది, ఉమ్, ఆ నోట్ బుక్స్లే వేరే ఉమ్, వేరే ఒప్పుకోరు. ఇంకొక దాంట్లో ఇక్కడ ఫీజు 2 లక్షల రూపాయలు అంటే ఇంకో దాంట్లో 3 లక్షలు ఉంటుంది. ఉమ్. ఆడ చెప్పించే విద్య ఏంది, ఈడు చెప్పించే విద్య ఏంది, అట్లా ఇన్స్టిట్యూషన్ ఎట్లున్నాయి, ఏం చదువుతారు వీళ్ళు, కొనాకి ఏమైపోతున్నారు, ఫెసిలిటీస్ బట్టి వాళ్ళు ఫెసిలిటీస్ పెంచుకుంటారు. పెంచుకుంటున్నారు. ఎప్పుడు ప్రైవేటైజ్ అయిపోయిందో వాళ్ళ విద్య ఏంది వాటికి. ఆ, అందరూ ఇంజనీర్, అందరూ డాక్టర్లేనా, ప్రపంచానికి వేరే అవసరం లేదు. వస్తా కాలంలో తెదరు కాలంలో చూడండి ప్రొఫెషనాలిటీ ఉంటుంది కదా, ప్రొఫెషనాలిటీ ఉండే వాళ్ళే ముందుగా వాళ్ళు దీంట్లోకి వస్తారు, వృద్ధిలోకి వస్తారు. ఇదే చదువు ఇదే అనుకొని డిగ్రీలు చేసుకొని డబుల్ డిగ్రీలు చేసుకున్నా కూడా 15,000 20,000కి జాబులు దొరుకుతాయి. ఎంతోమంది అట్లే ఉండిపోయినారు, ఉమ్, ఏమీ కాకుండా అయిపోయినారు ఇంట్లో. ఉమ్, అగ్రికల్చర్ అనేది పెరగల్లా, ఊరూరికి గురుకులం అనేది రావాలా, ఊరూరికి ఒక పెద్ద మనిషి ఒక కాలం ఇప్పటికీ ఉన్నాయి. మా ఊరికి మేము షాన్భోగులు, మేము 6 పల్లెలు మా మాటలు వింటాయి. 6 పల్లెల్లో మావి భూములు భూస్థావరాలు అవన్నీ ఉన్నాయన్నమాట. ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా మీరు ఏమన్నా? ముందరికి ఉంది, ముందరికి ముందుకే ఎమ్మెల్యే ఉంది. ఎందుకంటే కాషాయం తీసేసి ఖద్దరు ధరిస్తారనమాట. అవును, ఖచ్చితంగా మీకు మొదలే చెప్పాను కదా, నేను అన్ని రకాలుగానే ఉంటా నేను. అంటే కాషాయం తీసేసి ఖద్దరు. ఆ, మళ్ళీ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ టైప్ లో ఆ. కర్ణాటక ఖచ్చితంగా నా స్టేట్ నా ఎమ్మెల్యే దీంట్లో- ఖచ్చితంగా ఆ. అన్నమాట. ఆ. ఇక్కడ అమ్మవారి అప్పుడు కూడా అనుగ్రహంతో పూజ చేస్తారా? చెప్తాను, ఖచ్చితంగా చేస్తాను. నాది ప్రొఫెషన్ కదా ఇది. అప్పుడు సీఎం కి చేస్తారా? నీ కుర్చీ దిగిపోలా, నేను ఆ కుర్చీలో కూర్చోవాలనేసి. అట్లా కాదు, మెయిన్ గా ఏమంటే ఒక నాయకుడు అయితేనే ఏమైనా చేయగలం మనము. నాయకత్వం గురువుతో ఏం చేయలేవా? ఏంది, ఈ రోజు ఖద్దరు ధరించిన నాయకుడు కూడా మీ దగ్గరకు వస్తుండే కాషాయం దగ్గరికి, గురువు గారు నీ ఎన్నికల్లో గెలుస్తారా లేదా, అవునా? గురువు గారు ఎన్నికల్లో నిలబడమంటారా లేదా, గురువు గారు ఉమ్. నెక్స్ట్ నా జాతకం ఎలా ఉంది గురువు గారు చెప్పండి, నాకు మంత్రి పదవి వస్తుందా గురువు గారు, అవును, ఉన్న అడుగుతారు. పదవి ఊడుతుందా గురువు గారు, ఉంటుందా గురువు గారు అని మీ దగ్గరకు వస్తారు. ఉమ్. మీరు మళ్ళా ఖద్దరు ధరించడం ఏంటి? ఎందుకు కాకూడదు అయితే, అది పెద్ద అది ఆ నాయకత్వం. గురువు గారు నేను ధరిస్తాను నాగరాజు గారు. చూడండి, చెప్పుడు నేను ఒకటి చెప్తానండి, ఒక్కటే పూర్తిగా వినండి, నేను చెప్తాను. నేను ఒకటి చెప్పిన తర్వాత వినండి. ఆ, కాకిని ఉమ్, ఖద్దరు శాసిస్తోంది, ఉమ్, ఖద్దర్ని కాషాయం శాసిస్తోంది ఈ రోజు. అవును. అంటే ఆ, ఖద్దరు నాయకులు ఉమ్, ఈ రోజు చాలా మంది ఉమ్, కాషాయం ధరించిన స్వాముల చుట్టూ వెళ్తున్నారు. ఉమ్, ఎవరికి పాద నమస్కారాలు చేయకపోయినా ఉమ్, ఖద్దరు నాయకులు అవును, ఉమ్, కాషాయం ధరించిన నాయకులకు మాత్రం వంగి వంగి సాష్టాంగ నమస్కారాలు చేస్తారన్నమాట. ఉమ్, అది కాషాయం పవర్. ఉమ్, ఓకేనా? అవును, ఉమ్. మరి అలాంటి కాషాయం పవర్ పెట్టుకొని ఖద్దరు జోలికి వెళ్తానంటారండి మీరు? ఈ రెండు ఉంటే బాగుంటుంది కదా ఇంకా. ఓకే, అంటే ఖద్దరు ధరించి ఆ, అంటే పగలు ఖద్దరు రాత్రి కాషాయము. లేదు, నా ఊర్లో నేను చాలా బాగా పగలు చేయాలి. ఖద్దరు అవును, రాత్రి కాషాయము. అలాగే అనుకోండి, అంతే అంతే. మొత్తం. ఆ, ఓకే, పగలు సేవ, ఉమ్, రాత్రి రాత్రి సేవ. అలా ఏం లేదు. ఆ, ఏంది, ఊర్లో మనకి చాలా అజెండాలు ఉన్నాయి, నాకు ఇట్లాంటివన్నీ పెంచాలా చేయాలని చెప్పేసి. గురుకులము, ఒక పాఠము, ఒక ఇది నేర్చుకోవడానికి. తర్వాత గోశాలలు అంతా ఉన్నాయి మావి, నా అక్కడంతా ఇంప్లిమెంట్ చేయాలని. సరే, మనకి ఒకటి మొన్న ఏమైందంటే మా ఊర్లో నేను 150 గోవుల్ని పట్టుకున్నాం. ఆ, ఇట్లా బెంగళూరుకి శివాజీ నగర అది ఇది అని చెప్పేసి ఉన్నాయి, అవన్నీ కూడా ముస్లిం ప్రాంతాలు, అవన్నీ ఆ, ఏరియాలు, అవన్నీ శివాజీ నగర్ అంతా. ఏమైంది, ప్రతి గురువారము ప్రతి మంగళవారము లారీల్లో వెళ్తాయి ఆ, గోవులో. ఆ, ఈడు 20-30 వేలకు తీసుకుంటారో, వాటికి ఎత్తుకొని పోయి కట్ చేసి ఇంకోటి చేసి వాటి 4-5 లక్షలకు అమ్ముకుంటేసి ఇది దేశం అంతా ఇప్పుడు నడుస్తుంది. ఇది ఆ. పట్టుకున్నామన్నా, ఎందుకు 180 గోవుల్ని పట్టుకున్నాం దాదాపుగా. 150 అన్నారు, ఇప్పుడు మళ్ళీ 80 అంటారు. ఆ? 150 అన్నారు, ఇప్పుడు 80 అంటారు. 70, కాదు. 80. అది ఒకే దగ్గరే కాదు, ఇట్లా ఆ. ఒక్కొక్క దాంట్లో చేసినాము. ఆ, ఇప్పుడు బాగేపల్లి తెలుసు కదా మీకు, బాగేపల్లి తెలుసు. తాలూకు టోల్ ఉంది కదా, మెయిన్ టోల్, ఆ, అక్కడ పట్టుకున్నాము. ఆ, అక్కడ ఎంత ఎంత మనం 18 ఆ. ఇట్లా. మళ్ళీ చేళూరు ఏం తాలూకా చేశారు గోవులంతా మీరు? హ్యాండ్ ఓవర్ చేసాము గోశాలకి. ఓకే. ఆ, గోశాలకి. గాడీలు సీజ్ చేయించినాము. ఆ, అయితే ఏం జరుగుతుందంటే, ఇది అధికారం ఉంటే వస్తుంది అనేది ఒక మనసా ఇచ్చా ఉండేది. ఎందుకంటే అది ఏమైతే ఆరక్షణ ఏమైతే కరెక్ట్గా సువ్యవస్థగా నడుచుకుంటూ లేదు అంటే ఆ ఎమ్మెల్యే ప్రయోజనం లేదు. ఆ ఎమ్మెల్యేకే ఉంటుంది కంట్రోల్ అంతా కూడా, అన్ని డిపార్ట్మెంట్లకి సంబంధించి. కాబట్టి అన్ని అభివృద్ధి, మన క్షేత్రం అభివృద్ధి కావాలా, మన ధర్మాభివృద్ధి కావాలా, మనకి విద్య అనేది మళ్ళీ ఇంక ప్రచలితం కావాలా, గోవులు అపరిమితంగా గోవులు పెరగాల, క్షీరం రావాలా, ఈ ప్యాకెట్ పాలు పోవాలా, అవి తాగితేనే. సరేనా, ఇలాంటివన్నీ అజెండాలు పెట్టుకొని నేను మీరు అడిగిన దానికి చెప్తాను, ఖద్దరు వేస్తారంటే అవును వేస్తాను అంటు, అవకాశం వచ్చిందంటే వేస్తాను ఓకే. చెప్తాను. మీ శిష్యుడు నాగరాజు గారు ఖద్దరు ధరించిన ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చినప్పుడు, ఒక ఎమ్మెల్యేనో మంత్రో, ఆ, మీ శిష్యుడుగా ఉంటే ఆయన ఎమ్మెల్యేనో మంత్రి, ఆయన చెప్తే చేయడం ఇవన్నీ ఏది శిష్య అవన్నీ చేసి పెట్టు అంటే చేస్తారు. ఇప్పుడు గతంలో ఒక కాషాయం, ఒక ఇక్కడ చూడండి, ఒక కాషాయం ధరించిన ఆయన ఆ, ఒక నాయకుడితో చెప్పి అన్ని చేశాడు, చేయొచ్చు. భూములు కూడా లాక్కున్నాడు అన్నమాట. ఆహా, ఏమే భూములు కూడా లాక్కున్నాడు. శిష్య నాకు ఇన్ని ఎకరాలు కావాలి, ఇన్ని ఎకరాల భూ దాహం ఉంది నాకు అంటే ఆయన ఇచ్చేసాడంట గురుదక్షిణ. నేను ఆయనకి డిపెండ్ అయింది, మనకి సంబంధం లేదు. ఇప్పుడు మీరు మీరే అలా చెప్పారు కదా, చేయొచ్చా? చేయొచ్చు. నేను నాకు వాళ్ళ పేరు చెప్పిన ఇక్కడ మనకి రేవంత్ రెడ్డి గారికి ముఖ్య సలహాదారు ఆ, ముఖ్య సలహాదారు ఆ,
నేను ఆయన తరచూ నేను కాంటాక్ట్ లో ఉంటాను, నేను చెప్తా అంటాను నాకు ఎందుకు అంటే ఆయన ఇప్పుడు మిమ్మల్ని నమ్ముతాడా? చాలా మనం ఆయన అవునా? నాకు ఇది అంటే గుర్తొస్తుంది, మీరు ఇవన్నీ చేస్తున్నారంటే క్రికెట్ IPL క్రికెట్ అవుతుందా, దాంట్లో నిమ్మకాయ చూపిస్తున్నాడు. వాడు నిమ్మకాయ ఇలా బ్యాట్ అంటే టప్ అవుట్ అయిపోతాడు అనమాట. ఆ నిమ్మకాయ ఏమైనా బెంగళూరు నుంచి వచ్చిందా, సందీప్ గురూజీ ఏమైనా పంపించినాడని అందరూ అనుమానం వ్యక్తం చేశారనమాట. ఆ నిమ్మకాయ అనమాట, నిమ్మకాయని చూపించి పెట్టారు అనమాట. ఇక్కడ మొక్కొనేళ్ళకి బాలసోడు బౌల్డ్ అయిపోతున్నాడు, మళ్ళా నిమ్మకాయ పెట్టుకొని ఇది చేసేళ్ళకి వాడు క్యాచ్ ఇచ్చేస్తున్నాడు, మొత్తం పట్ట ఆలిపోయినారు అనమాట. సన్ రైజ్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లో వీళ్ళు అసలు చెన్నై సూపర్ కింగ్స్ ఇట్లా పేకమాడల్లా కూలిపోయారు అనమాట. ఏం అర్థం కావడం లేదట. నిమ్మకాయ అంతా ఇలా నిమ్మకాయ చూపిస్తా అంటే నిమ్మకాయను మొక్కితే చాలు వాడు అవుట్ అయిపోతాడు. ఆ నిమ్మకాయ ఏమన్నా మీ నుంచి వచ్చిందా? నా నుంచి రాకపోవచ్చు కానీ పవర్ఫుల్ వ్యక్తి నాలాంటి వ్యక్తుల ద్వారానే వచ్చిండొచ్చు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి అంటే మీరు పవర్ఫుల్లే. పవర్ ఏం మీకు పవర్ఫుల్ చూపించాలా నేను ఇంకెంత అని? ఏమన్నా చూపించండి. ఇప్పుడు ఏం చూపిస్తాం మీ స్టూడియోలో? మా స్థావరానికి వస్తే మా స్థావరాలు చూపిస్తా, మా ఆలయాలు చూపిస్తా, మా విద్యలు చూపిస్తా. మేము రాత్రులు ఇప్పుడు చెప్తారు కదా మీరు రాని ఈసారి నెక్స్ట్ ఏం చేద్దామంటే ఖచ్చితంగా చెప్తున్నా మీకు, నేను ఆ విద్య చేసినప్పుడు మిమ్మల్ని పిలుస్తాను, ఆహ్వానం చేస్తాను, మా ఆశ్రమానికి రండి, చేసేదంతా చూపించండి, ప్రేక్షక ప్రియులకి చూపించండి. సో దట్ ఏమైందంటే దీని మీద ఇంకా కూడా అవగాహన అనేది కొంచెం దీని మీద అంటే ఇట్లాంటివి ఉన్నాయా లేదా అనే ప్రశ్న కాకుండా ఉన్నాయి, జరుగుతాయి, పని జరిగేదని మీకు తెలుస్తుంది, జనాలకి తెలుస్తుంది. నేను నమ్ముతానంటే ఏం తీసుకుంటే నా ప్రతిరూపాన్ని పక్కనే వచ్చి చూపిస్తారంట. నేనే ఇంకొక నన్ను నేనే ఇంటర్వ్యూ చేసేటట్లు చూపిస్తారనమాట ఇప్పుడు. ఓకేనా? ఎక్కడ ఆర్టిఫిషియల్ నన్ను నేనే ఇంటర్వ్యూ చేసినట్టు చూపిస్తారంట. లేదా నేను ఇప్పుడే నారా చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూ చేసినట్టు, పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ చేసినట్టు చూపిస్తారంట. అలాంటిది మీరేమైనా చేయగలరా? మంత్ర విద్యలో చేయొచ్చు. ఎలా చేస్తారు? ఆకర్షణ చూపించండి ఇప్పుడు నాకు ఏదన్నా. ఇప్పుడు లేదు, దానికి పరిక్రమాలు కావాలా, దానికి క్రియలు కావాలి, పరిక్రమాలు ఉండాలా, మండలం ఉండాలా, వాతావరణం ఉండాలా, అప్పుడు ఒక్కొక్క మనిషి లోపల కూడా వెళ్ళొచ్చు. పరిక్రమణ అంటే ప్రదక్షిణ కదా? కాదంట, క్రియ అంటే మనకి ఔషధాలు, మండలము, అయిన తర్వాత వస్త్రం, ఇది చెప్పాను కదా, వస్త్రము, ఇలాంటివన్నీ ఔషధాలు కావాలా, యంత్రాలు రచించుకోవాలా, వాళ్ళది ఏమన్నా ఔషధం, వాళ్ళదే అంశము లేదా వాళ్ళ ఫోటో కావాలా, ఎలా ఉంటారో వీళ్ళు, నడవలికలు ఎలా ఉంటాయో తెలిస్తే అప్పుడు మనము వాళ్ళ మేధస్ లేకపోవచ్చు. పరకాయ ప్రవేశాలు విన్నారంటే ఆస్తి వెళ్ళొచ్చు. పరకాయ ప్రవేశం చేస్తారు. మళ్ళీ ఎవరిలోనైనా పరకాయ ప్రవేశము చేసి వాళ్ళ జీవితాన్ని మార్చేశారా? పరకాయ ప్రవేశం అంటే చూడండి, అచానక్ గా చనిపోతారు, ఎలా చనిపోయింది అని తెలుసుకోవాలా, ఎలా చనిపోయినాడు ఆయన అనేది తెలుసుకోవాలి, ఎవరిని ఇంకా ఏమి. అప్పుడు మేము వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి మేము చూపించగలము ఎవరైంది, ఎవరి నుంచి అయింది, ఎవరి ముఖాంతరం అయింది అని చెప్పి మేమేం చెప్పాము. పరకాయ ప్రవేశం చేసి ఎలా చనిపోయాను నేను కాదు అంటే అతను పరకాయ ప్రవేశం చేసినప్పుడు అతను మాట్లాడినట్లు మీరు మాట్లాడతారు కదా? నేను మాట్లాడను, ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడతారు, అదే వాళ్ళకి చూపిస్తాను నేను మాట్లాడతాడు కదా అంటున్నా. నేను మాట్లాడేది కాదు, అతని మాటలే మీరు పలుకుతారు. అవును, అంతే కదా? పరకాయ ప్రవేశం అనేది ఏంటి? అతని మాటలు మీ నోట్లో పలుకుతాయి ఖచ్చితంగా, అంతే కదా? అవును. ఎలా చనిపోయాడు, ఏం కథ, ఏం జరిగింది, దీని కుట్ర ఎవరు చేశారు, కుట్రదారులు ఎవరు, దీనివల్ల వాళ్ళకి ఏం లాభం వచ్చింది, ఏం నష్టం వచ్చింది అని, అంతే కదా? అలాంటివి చేస్తారు మీరు? అవునండి, చేస్తాం. ఒక్కటి చేశారు ఏదైనా చెప్పండి. చేస్తాం మేము. అయితే ఒక అంటే ఈ మధ్య కాలంలో ఏం అట్లాంటివి ఏం రాలేదు. ఇప్పుడు మన ఒకటి వచ్చింది, ఇంకా చూడాలి దాన్ని, నాకు టైం లేదు, వెళ్ళి చూస్తాము. చేసాం మేము. గ్రహ సంబంధాలు వచ్చి ఆయనకి ఉన్నట్టున్నట్టు చనిపోవడం జరిగింది, ఆయమ్మ ఉన్నట్టున్నట్టు చనిపోవడం జరిగింది. అర్థమైనా ఎట్లా జరిగింది ఇది ఏమే దానికి నేను దాన్ని పరకాయ ప్రవేశం అంటే ప్రయోగం చేసి వాళ్ళకి నేను చూపించాను అనమాట. ఇట్లా అయింది, ఇలాగైంది అని చెప్పేసి వాళ్ళకి నేను చూపిస్తాను. చెప్పను నేను, వాళ్ళని నాడి పట్టుకుంటే అట్లా వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఏమైంది. గ్రహ సంబంధాలకి కూడా మేము అట్లే చేస్తాం, చేయబట్టుకుని చూస్తే కానీ వాళ్ళంటూ గ్రహ సంబంధాలు ఏ విధంగా ఉన్నాయో ప్రతిఫలం చేస్తాయి అనమాట, ప్రతిక్రియిస్తాయి. దాన్ని బట్టి సాల్వ్ చేసి చెప్తారా? ఇప్పుడు చెప్పలేము మేము. నేను చెప్తాను కదా, ఇక్కడ ప్రూవ్ చేసేది కాదు, ఇక్కడ ప్రూవ్ చేసేది రాలా. నేను జస్ట్ మన విద్యల గురించి, ఉన్న విద్యల గురించి చెప్పడానికి, ఇలాంటివన్నీ ఉన్నాయని చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. క్షుద్ర పూజలు, వామాచార పద్ధతులు చేసే పూజలు రెండు ఒకటేనా? రెండు వేరు? లేదు, రెండు ఒకటే. రెండు ఒకటే. వామాచారంలోనే క్షుద్రం వస్తుంది, వామాచారంలోనే క్షుద్రం వచ్చేది. మారణము, విద్వేషణం వస్తుంది. మారణ విద్వేషాలకి మీరు చెప్పినట్టుగా నేను అవి చేయను. మారణ విద్వేషాలు అనుకోండి, శ్మశానంలో ఒక చనిపోయినటువంటి చనిపోయినటువంటి గర్భవతిని ప్రయోగాలతో చేసి దాన్ని తీసేది క్షుద్రం ఎలాగైనా ఉంటుంది. అది దాంట్లో మీరు చెప్పారు కదా ఒక దండం ఉంటుంది అని. శిశువులో ఉన్నటువంటి దొరికిందంటే ఇంకా ప్రచండ మాంత్రికుడు అని, ప్రచండమైన మాంత్రికుడు అని చెప్పేసి. సో అట్లా క్రియల్లో శ్మశానంలో చేసేట అట్లా పైశాచికం అవి వస్తాయి. అయితే మేము చేయలేము అవి, ఎందుకంటే మాకు చాలా హాని చేస్తాయి అవి. వికటించే అవకాశం ఉంటుంది. అవి వికటించే అవకాశం ఉంటుందా? వికటించే అవకాశం అంటే రివర్స్ అయ్యే అవకాశం ఉంటుందా? ఉంటుంది, రివర్స్ అయ్యేది. దాని
చూడండి, శ్మశాన వాటిక యొక్క శ్మశానం యొక్క సిద్ధాంతాన్ని పాటించుకొని చేయలేదు దీన్ని. ఆ, శ్మశాన సిద్ధాంతం పాటించకుండా ఎలాగంటే అలా వెళ్ళిపోయి వచ్చేది చేస్తే ఎలా అంటే ఇష్టానుసారం చేస్తే మారడం అయిపోతే చనిపోతారు. అచానక్గా చనిపోతారు, హృదయాఘాతం అయ్యేదో లేదా పోతానప్పుడు ఏదో అచానక్ కనపడి అట్లే చనిపోయేది, ఇవన్నీ అవుతాయి. ఆ, దానికి సిద్ధాంతం ఉంటుంది. అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి అనేది, ఆయుధము, పరికరాలు, ఆయుధాలు తీసుకొని వెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయి. దాని ప్రకారంగా అన్ని దాన్ని కూడా కట్టేయాలి పూర్తిగా. శ్మశానాన్ని కట్టేసుకొని ఒక ద్వారం పెట్టుకోవాలి, 4 ద్వారాలు పెట్టుకోవాలి. ఉమ్, సో ఒక్కొక్క ద్వారానికి ఒక దేవతని ప్రతిష్ఠ చేసుకోవాలా. సో అట్లా చేసుకొని ఆ క్రియ ఎప్పుడైతే ఏదైతే ఉందో దాన్ని మేము సిద్ధి చేసేయడం జరుగుతుంది. దాని ప్రకారంగా వెళ్తేనే అవి క్షుద్రాలు అవన్నీ అవసరం లేదు. అవి చెప్తేనే ఇంత భయంగా ఉంది. ఆ. ఆదిశంకరాచార్యులు చెప్పినట్లుగా దక్షిణ పద్ధతి అవును, ఉంది, వామాచార్యులు ఇంత షార్ట్ కట్ పద్ధతి, ఇంత భయంకరమైన పద్ధతి అవటమా? ఇదంతా షార్ట్ కట్ పద్ధతి కాదంటారా? షార్ట్ కట్ పద్ధతి కదా? కాదు ఇది. అవును, చూడు, ఎవరికైతే హాని, చాలా మందికి ఇట్లాంటి జరుగుతూ ఉంటాయి. దానికి సాల్వ్ చేసే వాళ్ళు ఉండాలి కదా. దాన్ని సాల్వ్ చేసేవానికి ఒకరు ఉండాలి. అది నేనై ఉంటాను. ప్రతి ఊర్లోనూ ప్రతి తాలూకుల్లోనూ ఇట్లాంటి వామాచారాలు ఉన్నాయి, నిగూఢంగా ఉన్నాయి, అదృశ్య రూపంలో కనపడవు అవి. దాన్ని తీయాలంటే కొన్ని విద్యలు ఇట్లే వాడాలి. మేము కూడా దాన్నే చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి మేము దానికి వెళ్ళి చేస్తాము. అలాంటివి విద్వేషాలు అయినప్పుడు, మానసిక విద్వేషాలు అయినప్పుడు అది చాలా ఘోరం. అది కార్డియాక్ స్పెషలిస్టు, సర్జను, ఫిజిషియను, అవి వేరు. గైనకాలజిస్ట్ ఉన్నట్టుగా మీ దాంట్లో కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు అనమాట. మీరు ఏంటి డాక్టర్లలో కూడా రకరకాలు ఉంటారు కదా, గైనకాలజిస్ట్ అని, ఫిజిషియన్ అని, సర్జన్ అని, ఆర్థోపెడిక్ అంటారు కదా. ఇలా మీరు ఒక వర్గానికి చెందినవారు. నేను అన్ని వర్గాలకి డాక్టరు, విద్యాభూషణ్, జ్యోతిషి, ఆగమ శాస్త్రంలో విద్వత్తు చేశాను. మళ్ళీ ఆగమ ప్రవీణ అని గవర్నమెంట్ది మన టాప్ మోస్ట్ లో పాస్ అయినా. అవునా? అది కూడా టాప్ మోస్ట్ లో పాస్ అయ్యారు. మాస్ కార్డింగ్ బాగా, మాస్ కార్డ్స్ ఉన్నాయి, మాస్ కార్డ్స్ ఉన్నాయి, మాస్ కాపింగ్ చేశారు బాగా అంటున్నా. మాస్ కాపింగ్ ఇది ఎట్లా ఉంటుందంటే, మా ఎగ్జామ్ ఇట్లా కెమెరాలు ఉంటాయి, 3 ఉంటారు ఇన్విజిలేటర్స్, 4 ఉంటాయి పేపర్లు. వాచా అని చెప్పాలా అంటే వేదంలో అడుగుతారు. రుద్రంలో నువ్వు చెప్పండి శంచమే మయశ్చమే అన్నప్పుడు ఆ పూర్తి అనుభవం కంప్లీట్ చేయాల, అప్పుడు మార్కులు. అట్లాంటిది. సో ఇట్లా మళ్ళీ సూర్యునికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు సూర్యునికి ఆవాహన చేసే మంత్రము చెప్పండి అంటారు. ఆసన మంత్రం చెప్తా అడుగుతారు వాళ్ళు అనమాట. ఒకటి. మళ్ళీ ఇంకొకటి వచ్చేటప్పుడు అసలు వాచా అయిన తర్వాత థియరీ అంతా ఉంటుంది. ఇవన్నీ ఎగ్జామ్స్ ఉన్నట్లు. డాక్టరేట్, నేను డాక్టరు. విద్యాభూషణ్ నాకు ఒక యూడీసీ కౌన్సిల్ నుంచి నాకు ఒక పదవి వచ్చింది. యూడీసీ కౌన్సిల్ నుంచి విద్యాభూషణ్ పదవి వచ్చింది. సో ఈ 3 జ్యోతిష్యము, వేదము, ఆగమం నేర్చుకున్నానికి విద్వత్, అది విద్వత్ అని చెప్పేసి 3 ఏండ్లు అది. ఇది నాకు ఇట్లా వచ్చింది. ఇంకా బాగా చదువుకున్నాను. తంత్ర విద్యలు బాగా నేర్చుకున్నారు. తంత్ర విద్యలు డబ్బు బాగా సంపాదిస్తున్నారు. సంపాదించాలి కదా, ఇంకా లేకపోతే విలువ ఏముంటుంది, డబ్బులు లేకపోతే. చేస్తాం, న్యాయంగా సంపాదిస్తున్నారు. ఏదంట్లో పురోహితము, జ్యోతిష్యం కన్సల్టేషన్ ఉంటుంది నాకు. నేను కన్సల్టేషన్ తీసుకుంటా. జ్యోతిష్యం పురోహితం చేస్తున్నారు, వాస్తు కూడా చూస్తున్నారా? అవును, వాస్తును అంగభాగమే కదా, అవిభాజ్య అంగం అది. వాస్తులో మీకేం నైపుణ్యం ఉందని? వాస్తులో దిక్పాలకులు వస్తారు కదా, దిక్పాలకులు 8 మంది దిక్పాలకులు ఏమైతే ఈ వాతావరణంలో ఎట్లా పూర్వం, పశ్చిమ, ఉత్తర, దక్షిణాలు ఇవన్నీ ఏమున్నాయి దాని ప్రకారంగా వస్తుంది. అదే వాస్తు శాస్త్రం అనేది. మీ వాస్తు ఇది ఉత్తరం కదా, ఇది ఈ పక్క తూర్పు, ఇది తూర్పా, ఇది ఉత్తరము, ఉత్తర ద్వారం ఉంది. అయితే వచ్చేటప్పటికే ఆకారం చూస్తే కన్నా విశేషమైనదే వచ్చేస్తుంది దీనికి. అయితే దీంట్లో కొన్ని అవకతవకలు ఉన్నాయి. బిల్డింగ్ కి ఏమున్నాయి? కొన్ని పనులన్నీ డిలే అవుతాయి ఇక్కడ కొన్ని. అట్లంతా ఉన్నాయి. ఇదైతే విశేషమైన స్థానం. ఇది చూసేదానికి మంచి అద్భుతంగా ఉంది. మీకు బాగా నడుస్తుంది మీ స్టూడియో, ఇంకా అపరిమితంగా అన్ని స్టేట్లోనూ, అన్ని స్టేట్లోనూ యూటీవీ అనేది విరాజమానం అవుతుంది, విశేషం అవుతుంది. అది నాకు అనిపిస్తుంది. నేను చెప్పిన సిద్ధాంతం మంచిది అవుతుంది. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ఇప్పుడు పెళ్ళైన దంపతులు ఉంటారు, చాలా అన్యోన్యంగా ఉంటారు, కానీ పిల్లలు కలగరు, వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది. అదొక సైన్స్. వాళ్ళు డాక్టర్లు వెళ్ళాలి, పరీక్షలు చేయించుకోవాలి. పురుషుడిలో లోపమా, అమ్మాయిలో లోపమా, అబ్బాయిలో లోపమా అని చూపించుకోవాలి. దాని దగ్గర మెడిసిన్స్ ఇస్తారు. ఆ మెడిసిన్స్ వాడితే నయమైతే వాళ్ళకి పిల్లలు కలిగే అవకాశం ఉంటుంది. అలాంటి వారికి మా పూజల ద్వారా పిల్లలు కలిగేలా చేస్తామంటారు మీరు అబౌట్ వారు. నిజమా అవి? అవును. ఎలా చేస్తారు? అది సైన్స్ కదా. సైన్స్ చూడండి, 2 బాగున్నప్పుడు కలగకపోతే దాన్ని ఏమంటారు? మగవాడిలో వీర్య కణాలు సరిగా లేకపోయినా, ఒకటి 2 కరెక్ట్ గా ఉండి, అండ ఉత్పత్తి మహిళలో సరిగ్గా లేకపోయినా కూడా పిల్లలు కడిగే చాలా కష్టం. మరి ఈ రెండింటిని మెడిసిన్ వాడితే బాగవుతుంది. మీ మంత్రంతో ఈ 2 ఎలా బాగవుతాయి? మేము మెడిసిన్ ఇస్తాం. మాకు పరంపర నుంచి నేర్పించిన ఔషధం ఉంది. బిడ్లే దానికి మా అవ్వ వాళ్ళు అక్కడి నుంచి వచ్చింది. అది కూడా ఉంది. మళ్ళా
ఔషధం నాటుమందు. లేదే ప్రయోగము, ఔషధం లేదే కాదు మీ నాగరాజు మంత్రాలతో గారు. చేయరు అది. మంత్రము ఉంటుంది, ఆ, మంత్రం ఉంటుంది, యంత్రం ఉంటుంది, ఔషధ ప్రక్రియ ఉంటుంది. ఆ, మళ్ళీ కొన్ని నిగూఢంగానే వాళ్ళకి చెప్పిస్తాం, ఇక్కడ చెప్పం మేము, అప్పుడు ఆ. ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే. అంటే అట్లాంటివి ఖచ్చితంగా. నా దగ్గర చాలా మంది ఉన్నాయి. ఎంతమందికి పిల్లలు కలిగారు అట్లా? అవును, చాలా మంది ఉన్నారు ఒక నంబర్ ఇవ్వండి. నమస్తే అండి, నమస్తే అండి. ఎవరు? నా పేరు నాగరాజు, నేను సీనియర్ పొలిటికల్ జర్నలిస్టు, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి సార్, బాగున్నారా? బాగున్నాండి, మీరు బాగున్నారా? బాగున్నాను సార్. నేను గుర్తున్నానా మీకు? అయ్యో సార్, మీ వీడియోలు చూస్తానండి. థ్యాంక్ యూ అండి. మా ఎదురుగా ఆ. సందీప్ శర్మ గురూజీ ఉన్నారు. చెప్పండి సార్. ఆయన మీరు నమ్ముతున్నారా? 100% సార్. ఎందుకు నమ్ముతున్నారు? అంటే చిన్నప్పటి నుంచి దగ్గర నుంచి చూసినాం సార్. అయిపోయిన తర్వాత ఇది వేరే మాంత్రికం కూడా నేర్చుకున్నారు. ఆ, రియాలిటీగా నా కళ్ళ ముందే కొన్ని చేసినారు అనమాట. చూసినాను అప్పట్లో. సంతానోత్పత్తి లేని వారికి ఆ భాగ్యం కల్పించారు అంటారు, మీకు కల్పించారట? చేస్తారు సార్. నాకు కూడా పెళ్ళైన ఒక 1 year కొంచెం డిలే అయింది. ఆ, అప్పుడు పూజలు చేసినారు, నాకు సంబంధించిన పూజలు చేసినారు అప్పట్లో. ఓకే. ఉమ్. మరి సంతానం కలిగారా మీకు? ఒక అబ్బాయి సార్. ఒకే అబ్బాయి అంతే? అవునండి. ఆయన పూజల తర్వాత? అవునండి. అంటే ఓకే. మేమే వద్దనుకున్నామండి, ఒక్కచాలు ఈ జనరేషన్ లో ఎందుకు మళ్ళీ అని. అట్లా ఇప్పుడు అనుకున్నాం. మన సీఎం గారు ఒకరు వద్దు 10 ముద్దు అంటున్నారు కదా? అలా అంటారు సార్. కాకపోతే ఆ, ఇట్స్ పర్సనల్ గా సార్. టోటల్ గా మన డిపెండ్స్, మన పరిస్థితులు ఆ, ఓకే. ఇవన్నీ ఉంటాయి కదా. అంటే సందీప్ శర్మ గురూజీని నమ్మచ్చు? నమ్మచ్చు అంటే 100% నమ్మచ్చు సార్. ఎందుకంటే నిస్వార్థంగా ఆ, ఆయన సేవనే చేస్తారు. ఆ, కాబట్టి చిన్న వయసుకే ముందుకెళ్తున్నారు బాగా అన్ని విచారాల్లోన. ఓకే. ఇట్లా మాంత్రికం కావచ్చు, ఇట్లా పూజలు కావచ్చు, అన్ని విధాలుగా ముందు. నా నెంబర్ ఎవరు ఇచ్చారు సార్? వాళ్ళే ఇచ్చారా? వేరే వాళ్ళతో తీసుకున్నానండి. సార్. ఓకేనా? రైట్ థ్యాంక్ యూ. థ్యాంక్స్ సార్. సంతోషం సార్ Thank మీతో you. మాట్లాడింది. థ్యాంక్ యూ. ఓకే. ఈ దాంట్లో కూడా పాస్ అయిపోయారు. ఆ, గుర్తుండేది ఆ. ఇట్లుంటాయని. అనారోగ్యం పాలైపోయి ఉంటారు పూర్తిగా. ఎక్కడ ఎన్ని ఆసుపత్రులు తిరిగినా బాగా కాదు, ఏం చేయాలో అర్థం కాదు, ఎక్కడికి వెళ్ళి అన్ని నార్మల్ ఉన్నాయి అంటారు, కానీ అనారోగ్యంగా ఉంటారు అనమాట. అలాంటి వారికి బాగు చేయగలుగుతారా మీరు? అవును సార్, బాగా చేయగలుగుతాం నాగరాజు. అది సైన్స్ చేయలేదని మీరు ఎలా చేస్తారు? అదే మాది కూడా సైన్స్ కంటే అపారమైనది ఇది. ఆ, సైన్స్ కన్నా మీరైన శక్తులు ఇవి. ఆ, ఇవి చూపించడానికి అంటే చేసినప్పుడు తెలిసలే, దాని రిజల్ట్ మాత్రం వస్తుంది. ఆ. ఆయుష్ హోమాలు ఉన్నాయి, తిప్పతీగతో ఆయుష్ హోమాలు చేయొచ్చు. తిప్పతీగతో? తిప్పతీగ తిప్పతీగ కషాయం తాగితే ఆరోగ్యానికి మంచిది, చాలా మంచి సర్వ రోగ నివారణ అంటారు తిప్పతీగని. తిప్పతీగ రోజు కషాయం చేసుకొని తాటి బెల్లం వేసుకొని కషాయం తాగితే చాలా ఆరోగ్యంగా ఉంటాం మనము. ఓకేనా? అనారోగ్యాలు దూరం అవుతాయి మనకు. ఓకేనా? మరి అలాంటి తిప్పతీగతో పూజలు చేస్తారు మీరు? అవును, చేస్తాం. దాన్ని హోమం చేస్తాం. ఆయుర్ద అగ్నే హవిషోజుషాణ ఘృత ప్రతీక ఘృతయో నిరేధి ఘృతం పీత్వా మధుచార గవ్యం పితే పుత్రం అభిరక్షతాది వగ్స్వాహ. పుత్రుడిని పౌత్రుడిని రక్షణ చేయి దేవత. అగ్నేశ్వరుడు మనకు అన్ని ఇస్తాడు. యజ్ఞేశ్వరుడు మనకు అన్ని ఇస్తాడు కాబట్టి యజ్ఞేశ్వరుడు ముందు కూర్చొని మనము దేవతని మూలమంత్రం చెప్పి దానికి సంబంధించిన ఔషధాన్ని స్వాహాకారం చేసి స్వాహా స్వదాన దేవతలు స్వాహా దేవతలు ఎత్తుకొని పోయి ఆ దేవతకి సమర్పణ చేస్తారు. యజ్ఞేశ్వరుడు ముఖాంతరంగా ఆయనకు సమర్పణ చేస్తారు. తత్కాలంగా ఆయనకి ఆరోగ్యం గ్రాడ్యువల్గా ఇంప్రూవ్మెంట్ కావడము ఇట్లాంటివి జరుగుతాయి. మళ్ళీ యంత్రాలు కట్టడము, యంత్రం కట్టడము ఇవన్నీ కూడా ఉన్నాయి. దాని ప్రకారంగా ఒక్కొక్క విధంగా ఏం సమస్య ఉన్నప్పటికీ కూడా దాన్ని పరిశీలన చేసి వాళ్ళ ముందు అది మామూలుగా సమస్య ఉంటే అది హాస్పిటలే చేస్తుంది, నేను అవసరం లేదు దానికి. హాస్పిటల్స్ ఉన్నాయి, ఇప్పుడున్న టెక్నాలజీ ఉంది, ఇప్పుడున్న అవన్నీ ఉన్నాయి. దానికి నా ఆవశ్యకత ఖచ్చితంగా నాకు ఆవశ్యకత రాదు అది. అయితే కొన్ని ప్రభావాల వల్ల ఇదైపోయింటారు. ఇంకొక ముస్లిం మనకి నేను చేస్తాను, కాళ్ళు పడిపోయింటే ఆయనకి నేను చేశాను. ఆయన పాపం 2 ఏళ్ళ నుంచి కాళ్ళు చేతులు లేవు. ఆయన ఇక్కడ అది మన కార్యక్రమం చేశాను నేను. ఖచ్చితంగా నేను లేపుతాను, ఆయన అసాధ్యం అది. అట్లాంటి నేను చేస్తాను, మాట ఇచ్చినాను, ఖచ్చితంగా నేను లేపిస్తాను. అప్పటికి మాట్లాడి తీసుకోండి, చెప్పండి. ఫస్ట్ ఈయనకు చేయించా, మళ్ళీ ఈయన ముఖాంతరం ఇంకొకరు వచ్చారు, వాళ్ళ రిలేషన్నే. వాళ్ళు పాపం హాస్పిటలైజ్డ్. మీకేం చేయించారు? ఆయనది బంగారు షాప్ ఉంది, గోల్డ్ షాప్ ఉంది. వ్యాపారం అయ్యేదానికి కొంచెం మంచిగా ఇంకా అభివృద్ధి అయ్యేదానికి నేను చేయించాను, అడగండి. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. నమస్కారం. నా పేరు నాగరాజు, నేను జర్నలిస్టు, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా.
సార్ చెప్పండి నా సార్. ఎదురుగా సందీప్ శర్మ గురూజీ ఉన్నారు. అవును సార్. ఆయనని మీరు నమ్ముతున్నారా? నమ్ముతాను సార్. ఎందుకు? సార్ నేను అతని దగ్గర పెంటే నాకు అంతా చేసి ఇచ్చినాడు సార్, బాగున్నా నేను. ఏమి చేసి ఇచ్చినాడు మీకు? అదే నాకు వ్యాపారం బాగలేదంటే ఆ, అన్ని అన్ని రేకులు రాసిచ్చి పూజ చేపించి ఇచ్చినాడు సార్. బాగైందా ఇప్పుడు మీకు? దేవుని వల్ల బాగున్నా సార్. బాగున్నారా? ఆయన 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 రేకులు ఇచ్చిన తర్వాతనే బాగున్నారు. బాగున్నా సార్. ఓకే. అది కాక స్వామి చాలా మంచోడు సార్. ఎందుకు మంచోడు? సార్ బాగా డబ్బులు తీసుకోడా? డబ్బులు పెద్ద సమస్య కాదు సార్ అతని దగ్గర. ఆ, డబ్బులది సమస్య కాదు. ఆ, అభిమానంతో మాట్లాడతాడు, ఆ. దగ్గర తీసుకుంటాడు, సొంత మనిషిలా చూసుకుంటాడు సార్ అతను. దగ్గర తీసుకోవడం అంటే హక్ చేసుకుంటాడు మిమ్మల్ని? అద్దు కాదు సార్. ఆ, ఆ. దగ్గర అంటే అభిమానంతో సార్, మాట మంచి అభిమానంతో ఉంటుంది సార్. అట్లా ఓకే, దగ్గర తీసుకుంటా అంటే హక్ చేసుకుంటాడేమో అనుకున్నా. అట్లా అది కాదు సార్. అది కాదా? మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి సార్. ఓకే, ఓకే. ఎంత బిజీలో ఉన్నా మా ఇట్లా ఫోన్ చేస్తే రిసీవ్ చేసి ఆ. ప్రాబ్లం ఏముంది, బాగున్నారా లేదా అని అడుగుతారు సార్ అతన్ని. ఓకే. ఏ ఊరండి మీది? అది సత్యసాయి జిల్లా పుట్టపర్తి దగ్గర కదిరి సార్. కదిరి. కాద్రి లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్న కదిరి. కాదిరి కాదిరి సార్. కదిరి కదిరి అవును సార్. కందికుంట వెంకట ప్రసాద్ గారు మీ మా ఎమ్మెల్యే. ఎమ్మెల్యే సార్. అత్తా చాంద్ బాషా గారు మీ మాజీ ఎమ్మెల్యే. మాజీ ఎమ్మెల్యే. అవును సార్. బాగున్నారు వాళ్ళు? బాగున్నారు సార్, బాగున్నారు సార్. ఓకే, ఓకే. మరి సందీప్ శర్మ గురూజీని మీరు నమ్ముతున్నారు? పక్కా నమ్ముతాం సార్. వేరే యో. కేసు కూడా ఇచ్చినాం స్వామికి. ఆ, ఏందల్లా అది కూడా సక్సెస్ అయితే ఆ. చేస్తా అన్నాడు సార్. అది కూడా స్వామి చేస్తాన్నాడు గుడి సార్. కడతారా ఏం కడతాడు మీరు? ఆ? గుడి గుండెల్లో పెట్టుకుంటాం సార్ అట్లా వాళ్ళకి. గుడి కట్టరు కానీ గుండెల్లో పెట్టుకుంటారు. ఒకరి తరపున మేము బాగుపడిందే మర్చిపోలేం కదా సార్. ఓకే, అయితే మీరు బాగుపడ్డారు. లాట్లేం లేదు సార్. మంచోడు సార్. మంచోడు, మంచోడు. రైట్ అండి, రైట్ అండి. నమస్కారం, నమస్కారం. నమస్కారం. రైట్. ఇంత సరే వామాచార పద్ధతి ఇది చేస్తున్నా కూడా ఇంతమందికి సమాజంలో ఇంతమందికి కాస్త మంచి చేస్తున్నారు అని మనకు అర్థమవుతుంది. మరి మంత్రాలకు చింతకాలు రాలుతాయా అంటే నేను రాలవు అనే నమ్ముతాను. చింతకాయలు కాదు, మామిడికాయలు రాలుతాయి స్వామి. మామిడికాయలు రాలుతాయా? నాకు మామిడికాయ తినాలనుంది. ఒక మామిడికాయ రాల్చి తెచ్చేయండి. సరే, సంతోషం మాట్లాడినంత మిమ్మల్ని. ఈ రాజకీయాలు ఏమైనా చూస్తున్నారా ఇప్పుడు మీరు? ఏ ఏ పార్టీలు ఎలా ఉన్నాయి, ఏం కథ అనేసి? చూస్తాను. ఈసారి కర్ణాటకలో ఏం పరిస్థితి? కర్ణాటకలో ఈసారి ఇది కూడా అంతే, మైత్రేయ కలిగి వస్తుంది, కూటమి వస్తుంది. ఈసారి కుమారస్వామి గారు సీఎం అవుతారు అని కుమారస్వామి గారు నా ఒక అంతరాత్మ చెప్తాంది. ఆయన కేంద్ర మంత్రి పదవి వదిలేస్తారా? ఆ? కేంద్ర మంత్రి పదవి వదిలేస్తారా ఆయన? అది ఉండొచ్చేమో. అయితే సీఎం అయితే ఆయన అవుతారు అని ఖచ్చితంగా నేను చెప్తూ ఉన్నాను. ఈ ఇటీవల పరిణామాలంతా చూసుకొని పరిణామాలా అంటే మీ యొక్క శక్తితో నేను చెప్తున్నా. లాస్ట్ టైం చెప్పాను కదా, ఆంధ్రప్రదేశ్ లో ఏం సర్కారం వస్తుంది, మైత్రి అతంత్రం అని. రెండు పక్షాలు కలిసి వస్తాయి. అదే విధంగా ఇది కూడా మూడు పక్షాలు వచ్చింది. మూడు పక్షాలు, రెండు పక్షాలు కాదు, మూడు పక్షాలు. అయితే ఒక కూటమి అయితే వచ్చింది కదా, మైత్రి కలిసి కదా. సో ఇది ఇప్పుడు కూడా అదే విధంగా అవుతుంది. ఈసారి కాంగ్రెస్ రాదు, అక్కడ కాంగ్రెస్ రాదు, బీజేపీ అండ్ దెన్ అక్కడ జనతాదళ అని ఉంది. జనతాదళ దేవేగౌడ వాళ్ళు ఇద్దరిది చేరి ఈసారి అతని సర్కారం వస్తుంది. ఈయన ఇది సీఎం అవుతాడు. ఏపీలో ఈసారి ఎట్లుంది పరిస్థితి? ఏపీ పరిస్థితి చూడాలి నాగరాజు గారు. ఏపీ పరిస్థితి చూడాలి. నేను ఒకటి వేదంలో చెప్తాను అన్ని కూడా. ఎందుకంటే మన సృష్టి భూమి, మన ప్రపంచం సృష్టి వచ్చేసి గోవు నుంచి. మీకు మీకు మథనం చేసిన పాల సముద్రాన్ని మథనం చేసినప్పుడు ఫస్ట్ గోవు పుడుతుంది. అన్ని దేవతలు వచ్చేసి ఒక్కొక్క ప్లేస్ స్థానమానంగా అవుతారు గోవుకి. అంత పవిత్ర స్థానం అని చెప్పేసి. కొనాకి మహాలక్ష్మి కూడా ఎక్కడ ఉందంటే, నేను నీకు జాగా లేదు, నువ్వు చంచలం చాలా, నువ్వు దగ్గర ఉండవు, డబ్బులు ఉంటే నా చేతి ఉంటే అక్కడక్కడ వెళ్ళిపోతా ఉంటావు, నువ్వు నా దగ్గరకు వద్దు అని చెప్తే, లేదు నాకు ఏదన్నా ఒక స్థానం నాకు ఇవ్వు అంటే, నా దగ్గర గోమయం అందులో మాత్రమే, పేడలో మాత్రమే అవకాశం ఉంది ఆడ మాత్రమే అని చెప్పే. అయితే నీకు అంత శ్రేష్టమైన దిశ నేను అక్కడ వచ్చుంటాను అని చెప్పేసి గౌరీదేవి వచ్చి అక్కడ నివాసం అవుతుంది. గోమయే గౌరీ తిష్టంతు. గోమయంలో లక్ష్మీదేవి ఉంటుంది. చంచలం అందుకే మా ఇంటి ముందు అలికేది లక్ష్మి అంటే లక్షణం కదా, లక్షణము, ఆరోగ్యము, ఐశ్వర్యం, ఆరోగ్యం అంతా కూడా. ఆ విధంగా నేను చెప్పడం ఏమంటే, వేదంలో ఒక అనువాకం ఉంది, గోవు కోసమే గో సూక్తం అని ఉంది. గోవు సూక్తము అది ఇలా ప్రారంభమైంది, చెప్తాను కొద్దిగా. ఓం ఆగావో అగ్మన్యత భద్రమక్రన్ సీదంతు గోష్ఠే రణయంత్వస్మే ప్రజావతి పురురూపా ఇహ స్యుః ఇంద్రాయ పూర్వీ రుషసో దుహానా ఇంద్రో యజ్వనే పృణతే చ శిక్షతి ఉపేద్ధముపపక్షతం ఆశు గోషు ఉపపృచ్ఛతాం. అంటే పురము, క్షేత్రము,
రణము అన్ని విధాలుగా విజయవంతం కావాలంటే గోవును పరిపాలించాల. గోవు ఎక్కడుంటుందో, గోమాతలు ఎక్కడ ఉంటాయో అపరిమితమైనటువంటి క్షీరం వస్తుంది. అపరిమితమైనటువంటి వాతావరణం అంతా కూడా శుభ్రమవుతుంది, శుద్ధి అవుతుంది. విశేషమైనటువంటి స్థానం దొరుకుతుంది. అందుకనే గావో విశ్వస్య మాతరః, గావో విశ్వస్య మాతరః అని చెప్పేసి అన్ని సర్వస్వము ఉండేది గోవులోనే. అందుకనేసి ఆ గోవును మనం పుణ్యకోటి, ఆ గోవును మనం చాలా గోవును ఎట్లా అంటే మనలాగా గోవధ ఎక్కువ జరుగుతుంది కదా ఇప్పుడు. అదే నిలిపేయాలనే మా అజెండా. అది నిలుపుతాం ఖచ్చితంగా. చెప్పాను కదా మేము అది సాధ్యపడదు కదా. సాధ్యం ఎందుకు కాదు, నేను చెప్తున్నాను. ఎవరైనా గోహత్య కషాయకాయలు అవి ఉంటే కన్నా నా ప్రయోగము చేస్తాను. జతకి అమ్మే వాళ్ళని వీళ్ళని అందరినీ కూడా మేము ఒక సిస్టమ్ ఏర్పాటు చేసిన. నేను సంతల్లో నా ఇన్ఫార్మర్స్ ఉంటారో, టోల్లో ఉంటారో, ప్రతి ఒక్కటి మీడియా ఉంటుంది. ఆ విధంగా నేను అన్ని అంటే నా వరకు అయినది నేను రక్షిస్తా ఉన్నాను. ముందు కాలంలో గోవధ నడిచే వాళ్ళని మా వేదంలో చెప్తాయి, గోవధ చేసేవాడిని హత్య చేయి. ఓకే, వేదంలో చెప్పినటువంటి మనం హత్య కాదు, అంత క్రూరం వాడు అని కసాయి. ఒక గోవు ఎట్లా తెలుసా, పుణ్యకోటి అని నేను చదువుకున్న, పుణ్యకోటి అని చెప్పేసి. పుణ్యకోటి ఒక ఆవు, ఒక గోవు సింహం యొక్క దీనికి చిక్కేసుకుంటుంది. అప్పుడు దయతో చెప్తుంది గోవు, నా దూడకి నేను పాలిచ్చి వస్తాను, నాకు చదువుకున్నాం. అంటే ఇక్కడ ఏం తెలుస్తుంది, గోవు అనేది సాత్వికానికి సంకేతం. అది సాత్వికానికి, గుణానికి. ఒక్కొక్క గోవు ఒక్కొక్క స్థానమానంలో ఒక్కొక్క విశేషమైనటువంటి దేవతలు ఉంటారు. గోముఖంలో బ్రహ్మ, నాలికలో గాయత్రి అంటే గోముఖానికి. అయిన తర్వాత తల మీద కొమ్ములు ఏమైతే ఉన్నాయో అవి, ఆ కొమ్ములు ఉన్నాయి సూర్యనాడి, చంద్రనాడి. కళ్ళు సూర్యచంద్రుల్లో కళ్ళు, కొమ్ములు శృంగాలు, వెనక ఉబ్బు అది సూర్యుని సంకేతము. అయిన తర్వాత 4 కెచ్చెలు, అది వచ్చేసి 4 వేదాలకు సంకేతము. దాని తోక వచ్చేసి సర్పరాజుకి సంకేతము. దాని పాదాలు వచ్చేసి గంగకి సంకేతం, నదులకు సంకేతము. దాని కంఠం వచ్చి ఈశ్వరునికి, లలాటం వచ్చి ఈశ్వరునికి సంకేతము. ఆ విధంగా గోమూత్రము వచ్చేసి అమ్మవారు గాయత్రీదేవికి సంకేతము. గోమయము లక్ష్మీదేవికి సంకేతము. ఈ విధంగా అన్ని పరివార బ్రహ్మ విష్ణు మహేశ్వరు సమస్తమైనటువంటి అష్టదిక్పాలకులు, దిగ్గజులు అందరూ కూడా గోవులో విశేషంగా విరాజమానమై ఉంటారు. అందుకనే గోవుని మనం కాపాడాలా, గోపాలన చేయాలా, గోవుని సంరక్షణ చేయాలా, గోవుల్ని సంరక్షణ చేయాలా. ఇది నా ఆద్య కర్తవ్యమై నేను విశేషంగా మీ ద్వారా చెప్పడం జరిగింది. గోవుని భావిస్తే, గోవుని పూజిస్తే అపారమైనటువంటి సంపద అనేది దొరుకుతుంది. కలిసి ట్రై చేయండి. ఫస్ట్ కష్టం వస్తుంది. నేను చాలా గోవులు పెట్టుకొని కష్టంలో ఉంటే అప్పుడు కష్టమే. కానీ అయితే అట్లా తీసుకుంటా వెళ్ళినప్పుడు ఇప్పుడు నాకు అన్ని సర్వస్వం నాకు సిద్ధి అయింది. సో ఆ విధంగా గోవధ వద్దు, గో పూజ ముద్దు. గో పూజన చేయాలి, గోవధ వద్దు, గో పూజ ముద్దు. అంతే చెప్పారు. ఆ విధంగా గోవులంటే మాకు చాలా విశేషమైంది. నేను గోదానాలు కూడా తీసుకుంటాను. నేను మా ఆశ్రమంలో దాదాపుగా మేము గోవుల్ని తీసుకుంటాం, దత్తకు తీసుకుంటాం. దానికి ఒక నామకరణం చేస్తారు వాళ్ళ పేరు మీద. ఎవరు దానం ఇచ్చినారో వాళ్ళ పేరు మీద నామకరణం చేసి, హోమం చేసి, పూజ చేసి దాని సంపత్తిని అట్లే కాపాడుతూ వస్తాం. సంతోషం. ఇప్పుడు కొత్తగా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన, గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త కల్వకుంట్ల కవిత గారు నిన్న పార్టీ అనౌన్స్ చేశారు తెలంగాణ రాష్ట్ర సేన. ఏమైనా పరిశీలించారా? మనుగడ ఉందా? దానికి భవిష్యత్తు ఉందా? భవిష్యత్తు ఉంది నాగరాజు గారు, భవిష్యత్తు ఉంది. నాకైతే విశేషంగా నేను వెళ్ళాదు దాంట్లోకి, అందులోకి వెళ్ళాదు. అందువల్ల దాన్ని అయితే ఏదైతే జనరేషన్ ఇప్పుడైతే ఏమైతే స్టార్ట్ అయితే ప్రారంభం అవుతాయి 2026 మధ్యకాలం అయితే విశేషంగా ఏం ప్రారంభం చేసినానో ఒక స్థాయి తీసుకుంటాను అనమాట. ఇంకా ముందు వచ్చే దాంట్లో చాలా వ్యత్యాసాలు జరుగుతాయి. అంటే దేశంలోనే చాలా విశేషమైన రాజకీయ పరివర్తనలు జరుగుతాయి చూడండి. చాలా విశేషంగా జరుగుతాయి. ఆ విధంగా ఏమైనప్పటికీ కూడా ఎవరైనా రాని పాలకులు గోహత్య నిషేధం చేయని, గురుకుల పద్ధతి, ఇవన్నీ విద్యలు ఇవన్నీ నేర్పించడానికి అవకాశం ఏడుంది? ముస్లిమ్స్కి ఇది ఏముంది, ఉర్దూ స్కూల్స్ ఉన్నాయి, దర్గాలు ఉన్నాయి, మాకేమున్నాయి, మదరసాలు ఉన్నాయి, మనకేమున్నాయి? హిందువులకి లేదు. కాబట్టి అవగాహన వంచన చేస్తున్నారు. మనకి చదువుకున్న పాఠాలు ఏదన్నా కానీ ఏది గుర్తుకే వస్తాండ్లా నేర్చుకున్న దాన్ని. మేము ప్యాషన్గా మేము చూడండి వేదం నేర్చుకున్నాం కాబట్టి నిరాళంగా మేము అన్ని విషయాల గురించి మాట్లాడడం వేదంలో చెప్పగలము. ఇప్పుడు నేర్చుకునే పిల్లలు ఏం చెప్తారు, ఏం చేస్తారు వాళ్ళు చేయలేరు. అందుకని ఈ వంచన ఏంటంటే ఎక్కడ అంటే పద్ధతులు వెళ్ళిపోవడము, గోవులను హత్య చేయడము, ఈ ఒక రకమైనటువంటి డబ్బులు దురాశ, ఇంకోటి మరొకటి అయిపోవడం వల్ల ఇట్లా అయిపోతుంది ప్రపంచం అంతా. అందువల్ల ఆ భగవతి అనుగ్రహం అయితే కృష్ణుడు చెప్తాడు, ఎక్కడెక్కడైతే అధర్వం నడుస్తుందో అప్పుడు నేను ఉంటాను అక్కడ అని.
యదా యదా హి ధర్మస్య జ్ఞానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం, ఎప్పటికీ నేను ఉంటాను అక్కడ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మనము విశ్లేషించి అవ్వాలి అనే చేయాలి. మనం సంకల్ప మాత్రంతోనే ఏది అసాధ్యం కాదు, సంకల్పంతోనే సాధ్యం అనేది జరుగుతుంది. ఆ విధంగా ఓకే, సంతోషం సందీప్ గారు. వామాచార పద్ధతి ఏ పద్ధతి ఉన్నా కూడా సమాజానికి మంచి చేయడానికి ఏ పద్ధతి అయినా ఎంచుకోవచ్చు, అది మంచికి మాత్రమే ఉపయోగించాలి అని సిద్ధాంతం మీరు మీ సిద్ధాంతం చెప్తుంది. ఖచ్చితంగా అది సమాజ హితం కోసమే ప్రతి ఒక్కరు మీలా పాటు పడాలని కూడా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ గురూజీ, నమస్తే. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే నాగరాజ్ గారు.